పొలిటికల్ డైనమైట్లు పేల్చడంలో సిద్ధహస్తుడిగా, అపోనెంట్స్ ని అడ్డంగా బుక్ చేయడంలో దిట్టగా ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు పేర్ని నాని ఓరఫ్ పేర్ని వెంకటరామయ్య. చూడ్డానికి సౌమ్యంగా కనిపించే పేర్ని వైసీపీకి అంతకు మించి అధినేత జగన్ కు బలమైన వాయిస్. అందుకే అంశం ఏదైనా ప్రత్యర్థుల్ని లాజిక్కుతో కొడతారు, ముచ్చెమట్లు పట్టిస్తారు. ఎంతటి విపత్కర పరిస్థితులైనా చిన్నపాటి చిరునవ్వుతో ఎదుర్కొంటారనే పేరుంది ఈ బందరుబాబుకు. గత ప్రభుత్వంలో మంత్రిగా తనదైన హవా చూపించిన ఈ సీనియర్ నేత ఇప్పుడు మాజీగాను అదే స్థాయిలో కాలరెగరేస్తున్నారు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు కాదు, ఆపత్కాలంలో పార్టీతో ఉన్నవాడే అసలైన నాయకుడంటున్న పేర్ని నానితో ఇవాల్టి క్రాస్ ఫైట్. నమస్కారం పేర్ని నాని గారు. పేర్ని నాని గారు, తాజా పరిణామాల్లో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో మీరు సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉన్నారు. అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి మీరు చాలా వివరణ ఇచ్చారు. నేను వివరణ గురించి అడగట్లేదు, కానీ ఎంటైర్ ఎపిసోడ్ని అంటే చిరంజీవి ఇచ్చిన వివరణ, బాలకృష్ణ చేసిన అవమానంగా మీరు చెప్తున్న మాటలు, వీటి ద్వారా వైఎస్ఆర్సీపీ రాజకీయంగా అడ్వాంటేజ్ పొజిషన్ తీసుకుందని చెప్పి అనుకోవచ్చు. అడ్వాంటేజ్ పొజిషన్ కంటే కూడా గడిచిన 2-3 సంవత్సరాలుగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం చిరంజీవి గారికి అవమానం జరిగింది, చిరంజీవి గారు లాంటి అంత పెద్ద మనిషిని, పెద్ద పర్సనాలిటీతో దండం పెట్టించుకుని అంత శాడిజం అది ఇది అని చెప్పని విషం చిమ్మటం, నిందలు మోయటం అనేది బాధలో ఉన్నాం, అంటే ఆవేదనలో ఉన్నాం. అరే ఇంత అంటే మంచి చేసి కూడా మంచిగా ప్రవర్తించి గొప్పగా, అంటే చిరంజీవి గారిని చాలా మర్యాదగా చూసి ఒక అన్నగా కంటే ఎక్కువగా మనం ట్రీట్ చేస్తే ఇంత నిందలు మోస్తున్నామే అనేటువంటి ఆవేదనలో గడిచిన 2-3 సంవత్సరాలుగా బాధపడతాం, కుమిలిపోతాం. పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎంటైర్ ఎపిసోడ్లో బాలకృష్ణ అన్నది చిరంజీవి క్లారిటీ ఇచ్చింది బాలకృష్ణకి. మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎంటైర్ ఎపిసోడ్ని ఎందుకు తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం? అనుకూలంగా ఎక్కడ అంటున్నారు మీరు? అక్కడ ఇష్యూస్ ఒక మాట చెప్పండి. కామినేని శ్రీనివాస్ అని ఆయన మొదలెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి శాడిస్టిక్ మెంటాలిటీకి రిజంబ్లెన్స్ ఏంటంటే అని మొదలు పెడుతూ, అసలు ఆయన సందర్భం లేదు, క్వశ్చన్ కాదు అది. ప్రతిపక్ష హోదా అంటే నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటువంటి సమయాన్ని నాకు ఇవ్వాలని చెప్పని కోర్టుకి వేస్తే కోర్టు నోటీసులు ఇష్యూ చేసింది స్పీకర్కి, అసెంబ్లీ సెక్రటరీకి. దాని మీద స్పీకర్ గారు ఏదో కామెంట్ చేస్తే ఈయన మధ్యలో లేచి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర భజన చేయడం కోసం షఫ్లింగ్, చంద్రబాబు నాయుడు గారు వీటి ఖాళీగా అట్టి పెట్టాడు. 25 మంత్రులకి 24 మంత్రులు పెట్టాడు, వీటి ఖాళీగా పెట్టాడు. ఎందుకని? ఈ భజన సంఘాన్ని నిరంతరం భజన చేసుకుంటాకి మనం అప్పుడు చూసాం కదా 2014-19 జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న. మొత్తం వీళ్ళందరూ ఎవడైతే మంత్రి పదవికి గోల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక జయము జయము చంద్రన్న అని కొడతా ఉంటారు కనపడినప్పుడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దానిలో భాగంగానే కామినేని శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ విషం చిమ్మటం. నా పాయింట్ ఏంటంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ సడన్గా ఇంత హైపర్గా యాక్టివ్ అయింది? సైకో పోవాలి, సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయినే రన్ చేసింది ఎలక్షన్ ముందు సంవత్సరాల క్రితం. అప్పుడు లేని బాధ ఈరోజు సడన్గా కామినేని శ్రీనివాస్ అన్నాడనో బాలకృష్ణ అన్నాడనో ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నారు? హైపర్ ఎక్కడయ్యా? అధికారంలో ఉన్నవాడి వాయిస్ కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నవాడి గొంతు చాలా పెద్దగా ఉంటుంది. అది లోకరీతి. అది మీకు అలా కనపడటమే తప్పితే పొరపాటును కూడా మేము హైపర్గా ఏం లేము. 2-3 సంవత్సరాల నుంచి మా ఆవేదనని, అంటే మాకు లోపల ఏంటంటే చిరంజీవి గారు ఇదే మాట వాళ్ళ తమ్ముడు గారు అన్నప్పుడు అంటే ఇంకా బాగుండేది కదా. ఏమని? తప్పది, నన్ను జగన్ అనే అతను నన్ను అవమానం చేయలేదు, నన్ను దండం పెట్టించట్లేదు, నాకు ఒక ముఖ్యమంత్రితో అయినా ఒక సామాన్యుడితో అయినా ఇదే రకంగా నేను మాట్లాడతాను, ఇదే రకంగా నేను వాళ్ళతో సంభాషిస్తాను అనే ఆయన అదే ఇవాళ చెప్పిన మాట ఇదే ఉత్తరం అప్పుడు రాసి ఉంటే, ఆ ఉత్తరంలో లాస్ట్ పాయింట్ అన్నాడు తప్పితే మిగతా ముందు పాయింట్లు అనలా. ఎక్కడ అవమానించలేదు అనలేదు, ఎక్కడ ఇల్ ట్రీట్ చేయలేదు అని అనలేదు, వీటి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఓన్లీ నేను సామాన్యుడికైనా ముఖ్యమంత్రికైనా సేమ్ అదే పద్ధతిలో
స్పందిస్తానని మాత్రమే చెప్పారు. దట్ మీన్స్ చిరంజీవి రాసిన లెటర్ చూస్తే ఇంకా కొంతమంది ఇంకా అనుమానాలు ఉన్నాయి, ఏదో జరిగి ఉంటుంది, చిరంజీవి చెప్పలేకపోతున్నారు, ఇలాంటి అనుమానించే వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారి పాత వీడియోలు మీ దగ్గర ఉంటే వేయండి. చిరంజీవి గారు టికెట్ రేట్ ఫైనల్ చేసినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో ఏం మాట్లాడారు, గన్నవరం ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వెళ్ళిపోతూ ఏం మాట్లాడారు, లేదా అంతకుముందు ఏం మాట్లాడారు వేయండి. ఆయన ఏం మాట్లాడారు అన్నీ బాగానే ఉన్నాయి. మీరు అన్నారు కదా, అమర్యాద చేశాడా లేకపోతే నన్ను ఇది చేశాడా, మర్యాద ఇవ్వలేదా అనేది చిరంజీవి గారు ఎక్కడ చెప్పలేదు. ఆల్రెడీ ఆయన వాయిస్లో చెప్పట్టు పెట్టాడు. కానీ 2 సంవత్సరాల నుంచి ఈ మొత్తం ఈ తతంగం అంతా 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ రోజు సినిమా యాక్టర్స్ ఎవరైతే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి బయటకు వచ్చారో ఆ తర్వాత నుంచి ఏదో రూపంలో ఇది పలు దఫాలుగా వస్తూ ఉంది. చిరంజీవి ఈసారే క్లారిటీ ఇవ్వటం వెనుక మీరేమన్నా ఒత్తిడి కానీ మీ వైపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ కానీ ఏమన్నా వెళ్ళిందా? సరే, అన్నీ ఊడిపోయి 11 సీట్లు అని మా శత్రువులతో అనిపించుకుంటుంటే మేము ఒత్తిడి చేస్తే ఆయన చెప్తాడండి ఏమైనా ఉందా అని. అదే అన్న, మీకు తెలియంది అందరికి తెలియదు ఏం కాదు కదా. మంచికో చెడుకో అంటే నేను గమనించింది అయితే మాత్రం ప్రకృతి, దేవుడా లేదా ధర్మమా, సమాజాన్ని నడిపించే ధర్మమా, జగన్మోహన్ రెడ్డి గారి మీద 19 నుంచి 24 దాకా వేసినటువంటి నిందలు, విషపు మాటలు, అసత్యాలు ప్రతిదీ కూడా గడిచిన సంవత్సరం 16 మాసాలుగా ఎవరైతే నిందేశారో వాళ్లే ఏదో రకంగా కడుగుతూ వెళ్ళిపోతున్నారు. జగన్ తప్పులు లేవు, పాపాలు లేవు అనుకుంటున్నారు. నేను ఎట్లా అనుకుంటున్నానంటే చిరంజీవికి బాలకృష్ణ మధ్య ఉన్న ఈగో క్లాష్ ఇది మీకు పొలిటికల్గా అడ్వాంటేజ్గా మారింది ఈ లెటర్ ఇష్యూ చేయటం వల్ల. అసలు అడ్వాంటేజ్ ఎందుకంటారు మీరు? తమ్ముడు వేసినటువంటి విషం, తమ్ముడు చేసినటువంటి లేదా చిమ్మినటువంటి బురద ఈ లెటర్తో కడిగటం వల్ల మేము మీకు హ్యాపీగా కనపడుతున్నామని ఎందుకు అనుకుంటారు? మా మీద బురద కనపడుతుంది మీకు ఇప్పుడు దాకా. ఆ లెటర్తో మమ్మల్ని వాష్ చేసేయటం వల్ల మేము ఫ్రెష్గా కనపడుతున్నామని మీకు కనిపించట్లా. మేమేదో సంబరాలు చేసుకుంటాం, సంబరాలు ఏం లేవు, మేము ఫ్రెష్గా కనపడుతున్నాం మీకు అంతే. కానీ చిరంజీవిని వీళ్ళు అవమానించలేదు, అరే తప్పు. ఆ రోజు అందరూ కూడా విషపు మాటలు మాట్లాడారు, అందరూ అసత్యాలు మాట్లాడారు, జగన్ మీద నిందలేశారు, జగన్ చాలా మర్యాదగా చూసుకున్నాడు అనమాట అని ఈ క్లారిటీ వచ్చింది లెటర్. జగన్ మీద ఇన్ని రోజులు నిందలేస్తుంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు నిందలు తొలగించడానికి? సడన్గా ఈ లెటర్ పట్టుకొని ఇప్పుడు మాత్రం మాకు నిందలు తొలగిపోయినాయి అని అనుకుంటున్నారు తప్ప. ఇప్పుడు నేను TV9కి వచ్చాను సార్, మీ TV9 కోసం అంటే నన్ను అవమానం చేశారు. ఎవరో నాతో పాటు ఉన్న వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, రజనీకాంత్ గారు TV9కి పిలిచాడు నానిని, వెళ్ళాడు, ఈయన వెళ్తే అవమానం చేసి పంపించాడని చెప్పి మా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అవమానం చేయలేదనేది ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పారు చెప్పండి? మీ మీద TV9 మీద బురద పోవాలంటే, TV9 మీద నింద పోవాలంటే మీరు ఎన్నిసార్లు టీవీలో కూర్చుని సాయంత్రం ప్రైమ్ టైంలో 7 గంటల నుంచి 9 గంటల దాకా 2 గంటలు నాన్ స్టాప్గా మేము నానిని ఏమనలేదు, నానిని అవమానం చేయలేదు ఎన్నిసార్లు చెప్తే మాత్రం ఏముంటుంది? అవును, అప్పుడు నేను ఒకసారన్నా అడిగి, బాబు నేను అవమానించినప్పుడు ఎందుకు అవమానించారని చెప్పి బయట ప్రచారం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఖండించట్లేదని చెప్పి నువ్వు ఒక రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? టీవీ ఛానల్స్కి ఉన్నటువంటి గొప్ప అదృష్టం, సౌలభ్యం ఏంటంటే ఆడు మంచం బెడ్రూమ్లో పడుకున్నా సరే కెమెరా తీసుకెళ్ళి నీ అభిప్రాయం ఏంటి, నువ్వేంటి చెప్పు, బాబా ఇక్కడ ఏంటనంటే ఇదిగో చూసారా కెమెరా మీద దాడి, టీవీ మీద దాడి, మీడియా మీద దాడి అని ఏదైనా చెప్పొచ్చు. మీకున్న సౌలభ్యం అది. సోషల్ మీడియా ఉంది కదా, వాడి మీద వీడి మీద అందరి మీద దాడి చేయడానికి. సోషల్ మీడియా పరిగణలోకి ఎవరు తీసుకోరు, నమ్మేవాడు ఎవడు సోషల్ మీడియాని? సోషల్ మీడియాని నమ్ముతారు, సోషల్ మీడియాని నమ్మరు. కాబట్టి కానీ ఇక్కడ మేమైతే చిరంజీవి గారు చెప్తే బాగుండేది కదా, బాగుండు కదా, ఆయన ఎందుకు చెప్పట్లేదు అని ఇప్పుడు అనుకుంటాం. ఎన్నికల్లో ఇది ఒక పెద్ద కథా వస్తువు అయింది ఆ రోజుల్లో, సంవత్సరాల క్రితంలో. మీరు ఆ రోజుల్లో రియాక్ట్ కావాల్సిన, అంటే ఇన్ టైంలో రియాక్ట్ కావాల్సిన వాళ్ళు లేట్గా రియాక్ట్ అవుతున్నారు. లేలే పొరపాటు సార్. అంటే ఇందాక చెప్పే కదా, మేము చేయలేదు అంటే మేము చేయలేదు అనేది మేము చెప్తే కంటే కూడా ఎవరు చెప్పాలి? చిరంజీవి గారే చెప్పాలి, చిరంజీవి గారు చెప్పాలి, లేదా మహేష్ బాబు గారు చెప్పాలి, ప్రభాస్ గారు చెప్పాలి. వాళ్ళు చెప్పట్లేదు, వెళ్ళికి ఏం అడుక్కుంటాం? ఎందుకు చెప్పట్లేదు? మీరు నన్ను అడగారు, నన్ను అడుగుతున్నారు. అన్ని విషయాలు మీరు ఏదో విశ్లేషిస్తూ ఉంటారు. ఫారెన్ నుంచి రాగానే ఆయన్ని అడగాలి. సార్ మళ్ళీ నేను ఎప్పుడు నేను అంటున్నాను, నాట్ ఓన్లీ చిరంజీవి, మహేష్ బాబు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, కొరటాల శివ ఉన్నారు, ఇంకా రాజమౌళి ఉన్నారు, అందరూ ఉన్నారు కదా.
వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా లేదు మీరు అందరూ ఇట్లా బయట అనుకుంటున్నారు ఇదంతా తప్పు, రైట్ జరిగింది ఇది అని చెప్పి వాళ్ళందరూ చెప్పలేదంటే వాళ్ళందరూ ఏమన్నా ఫీల్ అవుతున్నారేమో ఇంకా స్టిల్. నేను ఒక చిన్న విషయం చెప్తా సార్. సినిమా వాళ్ళంతా బాహ్య ప్రపంచానికి వచ్చేప్పటికి ఎంత భయస్థులు, ఎంత అంటే బలహీనంగా ఉంటారంటే, ఊరికి చిన్న విషయం చెప్తానండి. నా సినిమా షూటింగ్ అయిపోయింది, నా సినిమా లాంచింగు అంటే నా సినిమా బాగా చూడండి అని చెప్పుకుంటాక నేను ఫంక్షన్ పెడతాను. ఆ ఫంక్షన్కి వచ్చి జై పవన్ కళ్యాణ్ అంటేనే ఎవడు పిసుకుంటున్నారు అందరూ. ఎవడరా మీరు మా సినిమాకి ఏంటి పవన్ కళ్యాణ్ జై అంటారా, మా సినిమా వచ్చి మీరు కొడతారని ఎవడు మాట్లాడేవాడు లేడు. అంత ఎందుకని చాలా సెన్సిటివ్ ఫీల్డ్ ఇది. అందరికీ ఒకళ్ళు అంటే భయం. కలెక్షన్లు రావేమో, రేపు ఈ డిస్టర్బెన్స్తో కలెక్షన్ రావేమో, డిస్టర్బెన్స్తో అంటే సినిమా వాళ్ళు అనేవాళ్ళు పైకి ఎంత బలంగా అంటే అట్రాక్టివ్గా కనపడతారో అంత బలహీనలండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అసలు ప్రపంచానికి, మీడియాకి, లేకపోతే రాజకీయాలకి అందరికీ చాలా ఈజీగా టార్గెట్ చేసే సాఫ్ట్ సినిమా వాళ్ళు అనేవాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే తెర మీద తప్పితే బయట మాత్రం మనం ఎక్కువ ఈ రొంపిలోకి, ఈ రొచ్చులోకి మనం వెళ్ళకూడదని దూరంగా బతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, మనకెందుకు వచ్చి జగన్ గారు ఏమనలేదంటే వెంటనే ఏదో రంగు అంటగడతారు, మనకెందుకు వచ్చింది ఇవన్నీ మన దారిని మనం చూసుకుందాం అని చెప్పని అనుకుంటారు అంతే వాళ్ళు. వ్యాపారస్తులు ఉంటారు సార్, వ్యాపారస్తులు కూడా అంతే. మనకెందుకు ఎప్పుడైనా చెప్పాల్సినప్పుడు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? వెంటనే అవతల వాళ్ళు టార్గెట్ చేస్తారు కాబట్టి. మనకెందుకు ఏదో వాళ్ళు తిప్పలు వాళ్ళు పడుతుంటారు, మనకెందుకు దీంట్లో కానీ దూరంగా వెళ్ళిపోతుంటారు. ఓకే. సో ఎంటైర్ ఈ గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో చిచ్చు పెట్టాలని బాగా కష్టపడుతుంది. ఆల్రెడీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఫెవికాల్ రాసుకొని గట్టిగా బలంగా ఉన్నారు. కానీ మీరు వాళ్ళని విడదీయటానికి చాలా కష్టపడుతున్నారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. కామినేని శ్రీనివాస్ అనే ఆయన కానీ లేదా బాలకృష్ణ గారు కానీ వాళ్ళు మాట్లాడిన భాషలో మేము కూడా ఒక పాత్ర కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తా వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేకపోతే మాకేం అవసరం? మేము ఎక్కడన్నా మాట్లాడామా? ఇప్పుడు అంత క్రితం ఉందండి, పర్యావరణం గురించి కొట్టుకుంటున్నప్పుడు తన్నుకుంటున్నప్పుడు మేమన్నా మాట్లాడామా? మాకేం సందర్భం, మాకేం అవసరం ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ దొంగలని చెప్పి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తినేస్తున్నారని చెప్పి ఒక జనసేన ఎమ్మెల్యే మాట్లాడాడు. జనసేనలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి జనసేన ఎమ్మెల్యే మాట్లాడాడు. మాకేమైనా సంబంధమా? మేమన్నా మాట్లాడామా? ఇంకా చాలా జరుగుతున్నాయి, మేమేం మాట్లాడలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యే గారు అమరావతిలో ఇంకా రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి, వాళ్ళ బాధలు, అరుపులు, కేకలు, ఎవడో ఈయనే నాదుడు లేడని చెప్పని ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు. ఇట్లా మేమన్నా మాట్లాడుతున్నామా? మేము మాట్లాడతలేదు కదా. ఇది చిరంజీవి బాలకృష్ణ వివాదంగా చూడకుండా ఇది 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య, 2 పార్టీల మధ్య వివాదంగా మలిచే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుందనేది ప్రధానంగా ఆరోపణ. సరే, రాష్ట్రంలో కులాల మధ్య, కులాల గురించి, కుల ప్రస్తావన మాట్లాడినటువంటి అన్ని రకాల పేటెంట్ హక్కులు పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కులాల గురించి, కులం గురించి, తగువుల గురించి మాట్లాడినాడు ఆయన. కాబట్టి ఆయనకే ఆ హక్కులు ఉన్నాయి, పేటెంట్ రైట్స్ ఎవరికి లేవు, ఆయనే మాట్లాడతాడు ఏదైనా సరే. కాబట్టి మీరు ఆయనకి మళ్ళీ రాయల్టీ, నేను రాయల్టీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి కానీ ఇద్దరు విడిపోతే బాగుంటుంది, ఇద్దరిని విడగొట్టడానికి అవకాశంగా మలుచుకోవాలి. చిరంజీవి పవన్ కళ్యాణ్ వైపు, బాలకృష్ణ చంద్రబాబు నాయుడు వైపు 2 పార్టీలుగా చూసి 2 పార్టీల మధ్య విభజన తీసుకొచ్చి ఈ 2 పార్టీలు విడిపోతే బాగుంటుందని వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాగా కష్టపడి ప్రయత్నాలు చేస్తుందని వింటున్నాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రులు లేదా పార్టీలో ఇవాళ ఉపాధ్యక్షులుగానో, ప్రధాన కార్యదర్శులుగానో, లేదా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగాను అందరికీ చాలా క్లారిటీ ఉంది. భూమి తలకిందులైన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ, జనసేన అనేది విడవు, ఆ ఇద్దరు విడరు అనేది ఫుల్ క్లారిటీతో ఉన్నటువంటి వ్యక్తులు మేము. కాబట్టి వాళ్ళు ఏదో అయిపోవాలి,
వాళ్ళు విడిపోవాలి మేము ఎందుకు అనుకుంటాం? ఉమ్, మేము అనుకునే పరిస్థితి లేదు. చివరికి చిరంజీవి గారిని బాలకృష్ణ ఆ రకంగా తూలనాడితే అదే సభలో ఉన్నటువంటి జనసేన శాసనసభ్యులు కానీ 100% స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ అందరూ ఒక సభలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఒక్కడు కైక్ మనలేదు. ఎందుకని? చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇక్కడే 1కి 10 సార్లు చెప్పారు, 1కి 10 సార్లు చెప్పారు. ఏమని? రేయ్ నోరు మూసుకు కూర్చోండి, ఉన్నోడు ఉండండి, పోయినోడు పోండి. మనం 15 ఏళ్ళు ఇవాళ ఈ టర్మ్ కాకుండా ఇంకొక 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని మొయ్యాల్సిందే అనేంత పక్కా క్లారిటీ ఆయనకి ఇచ్చున్నాడు కాబట్టి, ఇదే జనసేన వాళ్ళందరికీ ఇచ్చున్నాడు కాబట్టి వాళ్ళ అన్నయ్య గారిని తిట్టినా కూడా, చిరంజీవి గారిని కూడా తిట్టినా కూడా ఎవడు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు క్విక్ కైక్ మంటల. ఇదే తెలుగుదేశం మంత్రి గారు జనసేన మంత్రి గారు ఒకన్నాడు, ఆయన ఎరుసూపులు చూస్తున్నాడు ఇట్టిట్ట అని. ఇదేంటి ఎరుసు? చెక్మని లేచి బాలకృష్ణ గారు ఖండిస్తున్నాను ఈ మాటలని, అట్లా వెనక్కి తీసుకోవాలని అనాలి కదా. ఎవడు అట్లా అసలు మంత్రే ఫ్రంట్ సీట్లో కూర్చున్న మంత్రే వెనక్కి తిరిగి ఎరుసూపులు చూస్తుంటే. ఇదే తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇందాక నుంచి ఏదైతే అడుగుతున్నానో దానికి నిదర్శనమే ఇదే. మీరు చిచ్చు పెట్టడానికి చాలా కష్టపడుతున్నారు. అంటే వాళ్ళిద్దరు కలిసి చిచ్చు పెట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, మోడీ వల్ల కూడా కాదండి. నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడదీయటం అనేది ఎవడి వల్ల కాదు. దానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అనే భయంతో వాళ్ళిద్దరూ విడరే. భూమి తలకిందులైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, తన్నుకున్నా, కుమ్ముకున్నా, ఏం చేసినా కూడా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. సో మీరు విడదిద్దామన్నా కూడా కుదరదు. అసలు అనుకోమంటున్నా. అంటే జగన్మోహన్ పాయింట్ నాని గారు, రెండోది వాళ్ళు కలిసి ఉండగా కొడితేనే మజా. ఓకే, సో మీరు ఇందాక అన్నారు చూడండి, జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో వాళ్ళు కలిసి ఉంటారన్నారు. ఇదే భయం 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 అనే టాపిక్ జగన్ అనే భయం అంటే ఏ భయం? మనం విడిపోతే జగన్ గెలిచేస్తాడనే భయం, అంతేనా? వేరే భయాలు ఏం లేవా? చిరంజీవిని మిగతా సినిమా హీరోల్ని భయపెట్టినట్టుగా ఏమైనా భయపెట్టే రామ అన్న బూతు, అమ్మ అంటే నీ అమ్మ అన్నావు అని ఇట్లా బూతులు మీరు తీస్తే నేనేం చేస్తాను సార్? భయం అంటే ఏంటి? అధికారం కోల్పోతాం, జగన్ అధికారంలోకి వస్తాడనేటువంటి విపరీతమైన భయం. సో మీరు పదే పదే ఒక ఎపిసోడ్ని 3 రోజులుగా గుర్తు చేస్తున్నారు. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి నీకు భిక్ష పెట్టారు, జైలుకి వెళ్లకుండా భిక్ష పెట్టారు. ఏంటి నాకు ఆ ఎపిసోడ్ అర్థం కావట్లేదు. ఒకసారి మీ నుంచి విందామని అనుకుంటున్నాను. నాకు తెలియదు సార్, నేను అనలా రాజశేఖర రెడ్డి భిక్ష పెట్టి. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు, ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండి ఆయన ఆ రోజు కాపాడాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగానో లేకపోతే ఈరోజు నువ్వు ఒక మనిషిలాగా ఉన్నావు. లేదు అనుకుంటే దానికి నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి, ఆ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలి అని. ఇంకా తర్వాత వేరే అన్నారు, ఇంకా అవన్నీ అనవసరం లేండి, వేరే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉండాలి అని అన్నట్టుకైతే నాకు గుర్తులేదు. సరే, అనలేదు. ఓవరాల్ భావం అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క దయ వల్ల. ఎందుకంటే ఒక్క మాట అండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అంటే సుప్రీం ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన ఉండగా ఒక శత్రువు అంటే వ్యతిరేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళని కాల్చేస్తే తుపాకీ పెట్టి, ఆ కాల్చిన వ్యక్తి చాలా సునాయాసంగా ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని చట్టంలో ఉన్న లొసుకుని వాడుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ప్రభుత్వం అచేతనంగా, పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉందే అంటే కారణం ఏంటి చెప్పండి? ఎందుకుంది? ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు కాబట్టి. అంటే మీకు అట్లా అర్థమైంది, నాకు ఇంకో రకంగా ఎట్లా అర్థమైంది? మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టం అవుతుంది. మీకు చుట్టాలు అనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటకు తీసుకొస్తారు, లేదనుకుంటే కేసులు బనాయిస్తారు. ఆ కెపాసిటీ ఉందని ఆ సంఘటన ద్వారా, మీరు ఏదైతే ఉదహరిస్తున్న సంఘటన ద్వారా. రాజశేఖర రెడ్డి గారేనా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ ఎగ్జాంపుల్కి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతే ముద్దాయిలు
భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళపోతే ఈడీ రైడ్లు ఏసీబీ భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేయట్లేదు. సిబిఐ వినండి అరే ముగ్గురు ప్రభుత్వం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఢిల్లీలో కానీ బెజవాడలో కానీ ఉన్నది. మీరు మర్చిపోతే ఎట్లాగా? నేను దాని వేరు గురించి కాదు. మీరు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన వేరు కాదు, మూడు ఒకే తాను. ఒకే తాను మీరు యాక్సెప్ట్. అదే చెప్తున్నా సార్. నేను అంటున్నాను, మీరు ఒక ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు మోడీతో దూరం జరిగితే పోలవరంలో కోట్లు ఎత్తేస్తాడు, 20,000 కోట్లు ఎత్తేస్తాడు. పోలవరం ఆయనకి ఏటీఎం. చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు లేడు. ఇప్పుడేమో అసలు అతనంత ధర్మాత్ముడు లేడు, అతనంత లేడని నేను ఎక్కడ డివేట్ అవ్వట్లా. సమకాలీన రాజకీయం, వర్తమాన రాజకీయాలతో మీరు అన్నదానికి 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన గురించి ఆ రోజు దానికి మీరు ఇవాళ వర్తమాన రాజకీయాల్లో సరిపోల్స్తున్నా, మీకు చెప్తున్నా. ఈ రోజు సంగతి 18 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అప్పుడున్న చట్టాన్ని కొంతమందికి ఇంప్లిమెంట్ కాకుండా ఎగ్జామ్ చేశాడు. డెలిబరేట్ గా ఆ రోజు చట్టాన్ని తన చేతుల్లోకి చూసి చుట్టంగా మలిచారు అని చెప్పి అంటానికి ఒప్పుకుంటారు మీరు? మీరు ఒక మాట నేను అడుగుతాను, శత్రువును కూడా దేహి అని కాళ్ళ దగ్గరికి వస్తే సరే పో అని చెప్పని అన్నాడని, అంత గొప్ప విశాల దృక్పథం ఉన్నాడు అని, రాజనీతిజ్ఞుడని ఎందుకు మీరు తీసుకోరు? రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏమైనా తగువులు ఉన్నాయా? నేను రాజశేఖర్ మీరు అదెందుకు తీసుకుంటారు, ఇదెందుకు తీసుకోరన్న? మరణించినటువంటి వ్యక్తి గురించి మీరు ఈ రకంగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో, అదే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే, మీరు బతుకున్నప్పుడే ఈ మాట అడిగితే, బతుకున్నప్పుడే మీరు రజనీకాంత్ గారు ఈ మాట అడుగుంటే ఆయన సమాధానం చెప్పుకునేవాడు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు మీరు ఆ కోణం ఎలా తీసుకుంటారు? నేను ఆ కోణం తీసుకోవాలి. నేనేమంటానంటే రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. రాజధర్మం గురించి మాట్లాడుకో. ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి లోబడి పదవి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళందరూ పని చేయాలి. ఒకవేళ మీరు అంటున్నట్లుగా బాలకృష్ణ ఆ రోజు మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని ఆ మెంటల్ సర్టిఫికేట్ ద్వారా ఎంటైర్ కేసు నుంచి ఎగ్జామ్ట్ అయితే, ఆ మెంటల్ సర్టిఫికేట్ రైట్ కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణను కాపాడాడు, మీరు ఆయనకి కృతజ్ఞులుగా ఉండాలని చెప్పి చెప్తున్న మీరు ఆ రోజు మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చేతుల్లో అంటే దట్ మీన్స్ ఫేవర్ గా చేయడానికి ప్రయత్నం చేశారని మీరే చెప్తున్నారు. నేను ఆ మాటల్లా మీరు అన్నారు, ఆపాదిస్తున్నారు. నేను చెప్తున్నా ఒకటండి, ఇప్పుడు ఎక్కడ అతను చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని డాక్టర్లని లోబర్చుకుని సర్టిఫికేట్లు కొనసాగుతున్నాడు. మనం దాని గురించి పట్టించుకోలేదని అదిపితే ఇప్పుడు మీరేమంటున్నారు, పట్టించుకుంటేనేమో వేధింపులు, కక్ష సాధింపులు అంటున్నారు. అతనే ఏం పట్టించుకోలేదు. అతనేదో చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని డాక్టర్లను లోబరుచుకుని సర్టిఫికేట్లు తెచ్చుకుంటుంటే చూస్తా ఊరుకున్నాడు, ఏం పట్టించుకోలేదు. శత్రువు అయినా కూడా కరెక్టేనా? అట్లా ఉండొచ్చా? ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అట్లా ఇది చేయొచ్చా? చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. పనులు చేస్తున్న వాళ్ళని పోలీస్ చేస్తాడు కదా. పోలీస్ ఎవరి కింద ఉంటుంది? ముఖ్యమంత్రి కింద ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఎవరి కింద ఉంటుంది? ముఖ్యమంత్రి కింద ఉంటుంది. మరి హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి కింద? పి నరసింహారావు చెప్తేనే చట్టం దాని పని చేసుకెళ్తుందంటేనో ఆహా ఓహో చప్పట్లు కొట్టారు కదా టీవీ ఛానల్, మీడియా అంతా కూడా. మీరు నాన్నగారు మీరు మాటల్ని ట్విస్ట్ చేయొద్దు. నేను అంటున్నాను, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది బాలకృష్ణ ఆ రోజు తప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నారు. బాలకృష్ణ ఆ రోజు ఒక వ్యక్తిని కాల్ చేసి ఆయన ఆ రోజు తప్పించుకొని తిరగటానికి రాజశేఖర రెడ్డి దగ్గర వాళ్ళ కుటుంబం అంతా, బాలకృష్ణ కుటుంబం అంతా వచ్చి రాజశేఖర రెడ్డిని వచ్చి రిక్వెస్ట్ చేసింది. రాజశేఖర రెడ్డి అభయహస్తంతో కాపాడారు. ఇది మీరు చెప్తున్న దాంట్లో వెర్బాటం. ఇది చట్ట ప్రకారం మా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా చెప్తున్నటువంటి వెర్బాటం. మీరు కూడా చాలా మంది మీ నాయకులు కూడా రోజు అందరు ప్రశ్నలు పెట్టి ఇదే చెప్తున్నారు. నేను ఇది చట్ట ప్రకారం రైటా రాంగా నేను అడగదలుచుకున్నాను, ప్రజలకు అది ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. నేనేమంటున్నా అంటే చాలామంది ఇవాళ ఉన్నటువంటి ఈ కెమెరా అయినా వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఈ లాగులేసి తిరుగుతున్నారు, లేదు చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళకి తెలియదు కదా. కొత్తగా జరిగింది ఒకటి చెప్తాను మీకు. ఓటు వేయటానికి లంచం ఇస్తూ కెమెరాల పరంగా అన్నిటి ఆన్ రికార్డు కెమెరాల్లో దొరికేసి 50 లక్షలు ఇస్తూ దొరికేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు
ఏదైతే దొరకలేదు. ఛార్జ్ షీట్లో వినండి, ఛార్జ్ షీట్లో నారా చంద్రబాబు నాయుడు గారే దీంట్లో ఇదంతా కూడా నడిపాడు, అతను ముద్దాయి అని చెప్పి ఛార్జ్ షీట్లో పలుమార్లు అనేక పదుల సంఖ్యలో ఆ సార్లు రాస్తూ ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజున్నటువంటి పోలీసులు, ఆ రోజున్నటువంటి వ్యవస్థలు ఈ రోజు దాకా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటానికి కానీ తొంగి చూడటానికి కానీ చేయనటువంటి పరిస్థితులు ఉంటే మరి కేసీఆర్ గారు చట్టాన్ని ఏం చేశాడు? అది ఇది ఒకటా కాదా? నాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది కేసీఆర్ చంద్రబాబు విషయంలో అది కేసు చేసింది. ఇంకా స్టిల్ అది కోర్టుల్లో విచారణకి వెళ్తూ ఉంది. విచారణకి ఏం లేదు, ఇది క్లియర్ అయిపోయింది. మీరే చెప్తున్నారు క్లియర్ అయిపోయింది, ఛార్జ్ షీట్ క్లోజ్ అయిపోయింది. నేను దానికి దీనికి ఎలా తేడా ఏమన్నా ఉందా అని అవుతుంది? దానికి దీనికి తేడా ఏమన్నా ఉందా? ఒకటి ఎలా అవుతుంది? ఒకటి నాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చూస్తా ఊరుకున్నాడో, ఇవాళ కేసీఆర్ చూస్తా ఊరుకున్నాడో, రెండు ఒకటి కాదా? కేసీఆర్ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే నేను చేయగలిగింది ప్రజలకు అర్థమైతే చాలు. ప్రజలకు అర్థమయ్యేదట్లా రెండు ఒకటే కాదా అని అడుగుతున్నా. రెండు ఒకటి కాదు. ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు దగ్గరికి అరెస్ట్కి వెళ్ళకపోవటం అనేది నాడు రాజశేఖర రెడ్డి నిన్న ఈ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, మీరు ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో మీ ఇష్టమేనా? చట్టం మీకు నచ్చినట్టు పనిచేస్తుందా? చట్టం అనేది అందరికి ఒకే రకంగా ఉండాలి కదా. కొంతమంది చుట్టం, కొంతమంది కఠినంగా ఉంటుందా? ఉంటుంది. ఏముంది ఇప్పుడు మీ టీవీ ఛానల్ ఉంటుంది సార్, ఒకనేమో అసలు మామూలుగా ఆడేమో చిన్న జేబు కొడితేనో చిన్న కత్తి ఎట్టుకుని పొడితేనో దాన్ని అసలు చూపించి మేము చట్టానికి లోబడి పనిచేస్తున్నాం. ఈ సందర్భం మీకు రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, బయటలో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ పటాపంజలు చేసేది ఒకటి చెప్తాను. చెప్పండి. మనిషికి అభిప్రాయం ఏదైతే భేదాభిప్రాయాలు, రకరకాల అభిప్రాయాల్లో డిఫరెంట్ ఉంటాయో, మీరు అనుకునే వార్తలు మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో నాకు ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, ఇంకొకరికి ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ అనిపించవచ్చు. ఒక్క నిమిషం. ఛానల్స్ కావచ్చు, ఏదైతే రికగ్నైజ్డ్ ఛానల్స్ ఏవైతే చెప్తున్నానో, భారత ప్రభుత్వం కింద లైసెన్స్ తీసుకొని పనిచేసే ఛానల్స్ ఉన్నాయో, దానికి ఒక ఎడిటోరియల్ పాలసీ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎడిటోరియల్ పాలసీ మీద పనిచేస్తూ ఉంటాయి. ఆ ఎడిటోరియల్ పాలసీ మీరు డిఫర్ అవ్వచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. నాన్నగారు, మీరు రివెంజ్ పాలిటిక్స్కి తెరదీస్తున్నారు. డిజిటల్ బుక్ అని చెప్పి, రెడ్ బుక్, తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ అని మొన్నే లాంచ్ చేశారు. మీరే డిజిటల్ బుక్ అని స్టార్ట్ చేశారు. డిజిటల్ బుక్లో మొత్తం అందరినీ మీకు జరిగిన అన్యాయం, కష్టాలు, పక్కన వాళ్ళ మీద ఏమైనా కోపం ఉంటే అవన్నీ దాంట్లో రాసి పెట్టుకోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి లెక్కగట్టి వాళ్ళ సంగతి చూద్దాం అని చెప్పి మీరు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంటే దట్ మీన్స్ మీరు రివెంజ్ పాలిటిక్స్కి తెరదీస్తున్నట్టే కదా సార్. ఇప్పుడు చట్టాన్ని మీరి, చట్టాన్ని చేతిలో తీసుకుని, చట్టాన్ని దుర్వినియోగపరిచి ఎవరైనా వ్యక్తుల మీద దాడులు చేసినా లేదా హింస చేసినా, హింస జరుగుతుంది, కేసులు పెట్టరు. మనుషుల మీద ఆస్తుల ధ్వంసం చేస్తారు, కేసులు పెట్టరు. పోలీసులు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొడతారు, ఒళ్ళు హోనం అయ్యేట్టు అక్రమంగా ఒక తప్పుడు కేసు పెడతారు. మరి ఇవన్నీ విచారణ చేయొద్దంటారా? 2019 నుంచి 24 వరకు మీరు ఎవరిని ఏం చేయలేదా? చేయమంటున్నా కదా, విచారణ చేసి చేయండి. మీరు గతంలో తప్పులకు గాను ఇప్పుడు వాళ్ళు దానికి కౌంటర్ గా వాటి మీద విచారణలు చేస్తూ ఉంటే మీరు డిజిటల్ బుక్ అని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏం విచారణ చేశారు ఒకటి చెప్పండి. అన్న ఫలానా విచారణ చేశారని మీరు చెప్పండి, మీ దృష్టిలో ఉన్నది ఏదో. వాట్ ఎవర్, లిక్కర్ కేసులు కావచ్చు, ఇంకో విచారణలు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించింది కావచ్చు, జత్వానికి సంబంధించిన కేసు కావచ్చు, లేదంటే భూములకు సంబంధించిన అవకతవకలకు సంబంధించిన కావచ్చు, ఏది ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల కోసం జరిగిన భూములకు సంబంధించి ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆపుకోవటం కోసం మీరు డిజిటల్ బుక్ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని థ్రెటన్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? నేను అంటున్నానంటే ఎమ్మెల్యేలు అంటే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల సేకరణ కోసం ఎక్కడన్నా ఎమ్మెల్యేలు ఉంటాయి చేయమంటున్నా. నేను తప్పులు చేస్తుంటే మేము మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అప్పటి శాసనసభ్యులు నిజంగా తప్పులు చేస్తుంటే అలా చేస్తుంటేనే మీరు వేధింపులు అంటున్నారు. అలా చేస్తుంటేనే రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుంది, అట్లా చేస్తుంటేనే రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ తీసుకొద్దామని అంటున్నారు మీరు. దానికి ఎవరు అంటలేదు రజనీకాంత్ గారు, దాని గురించి ఎవరు అంటలా. అట్టా అయితే ఇప్పుడు వాళ్ళన్న మంత్రులే లోపలికి వెళ్తారు 300 మంది, అసలు దొంగలు వాళ్ళు. ఇవాళన్న మంత్రులే ఆ రోజు మా దగ్గర ఉన్నప్పుడు
భూముల్లో డబ్బులు ఎత్తేసిన వాళ్ళు వెళ్తారు జైలుకి. డిజిటల్ బుక్ చేయమని దేనికోసం చెప్పండి. తీసుకొస్తున్నారు? ఆ? డిజిటల్ యాప్ ఏదో పట్టుకొస్తున్నారు, దేనికోసం తీసుకొస్తున్నారు? సరే ఇప్పుడు సహజంగా ఇప్పుడు, మా ఊర్లో మొన్న పవన్ కళ్యాణ్ని దుర్భాషలాడాడో లేకపోతే మాట జారాడో అని చెప్పని ఇంటికి వెళ్ళి కొట్టారు ఒక 100 మంది కలిసి పోలీసుల సమక్షంలో. పోలీసులు ఆ ఇంట్లో ఉన్నారు. ఎందుకున్నారు పోలీసులు అనుకుంటున్నారు? మీ ఇంటికి రౌడీలు వస్తున్నారు, జాగ్రత్త, తలుపులు వేసుకుని వెళ్ళిపోమని చెప్పటానికి వెళ్ళారు పోలీసులు. మీరు ఆశ్చర్యపోతారు. వెళ్తే పోలీసులు వాళ్ళ ఇంట్లో భార్య చెప్పింది, మా ఆయన డాక్టరు, ఆర్ఎంపీ డాక్టరు, మా ఇంటికి పేషెంట్లు వస్తుంటారు, మేము తలుపు ముయ్యం, కొడితే కొట్టండి అంతేగాని మేము పారిపోతాం ఏంటండి, మీరున్నారుగా, మీరుండగా మేము ఎందుకు మమ్మల్ని ఎవడు కొడతాడన్నారు. వాళ్ళు ఉండంగానే వచ్చి వాళ్ళ సమక్షంలో వీడియోల్లో కూడా వాళ్ళు ఉన్నారు. అతన్ని ఇష్టం చెడు కొట్టి హాస్పిటల్ ధ్వంసం చేసి, ఇల్లు ధ్వంసం చేసి, అతన్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టి, ఎవడరా నిన్ను ఇవన్నీ తిట్టించింది, ఎవడరా చెప్పు అని చెప్పండి. నన్ను ఎవడు తిట్టలేదు, నేను కొద్దిగా తాగున్నాను, మాట్లాడాను, నన్ను ఎవడు అనలేదు, నేనే తిట్టాను, పట్టండి కొట్టండి నన్ను అనేది అంటున్నాడు మొండిగానే. అవన్నీ వాటి మీద కేసు లేదు. ఇతను తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ చేసే వరకు ఇతను తీసుకెళ్ళి లోపలేశారు సెల్లో. సో అలాంటివన్నీ రాసుకుంటున్నారు. మరి అది తప్పు. అట్లాగా మీరు చెప్పండి సార్, మొత్తం టార్గెట్ చేసుకుని మీరు ఆశ్చర్యపోతారు. ఆ వీడియోలో ధర్నా దగ్గర జరిగింది అది. ఆ వీడియోలో వెనక ఎవరు నుంచున్నారో అందరేళ్ళకి వెళ్ళారు. ఒక దగ్గర సిఐను ఎస్ఐ బతిమాలుతున్నారు వాళ్ళని, రౌడీల్ని. వెళ్ళబాకండి, ఆ ఊరు ఒక ముదిరాజుల ఊరు. అసలు మామూలుగా వెళ్ళుంటే ఊరు ఏకమై వీళ్ళందరినీ మామూలుగా ముక్కలు చేసేవాళ్ళు. వీళ్ళ అదృష్టం ఆ సిఐ వీళ్ళని కాళ్ళ ఎలా పడుతున్నాడు. మీ ప్రభుత్వం అండి, మీరండి ఎట్లా చేయకూడదండి. ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ మీరు అధికారంలో ఉన్నారు, మీకు కూడా తెలియాలి. గమ్మత్ ఏంటంటే నేను ఎప్పుడు చేయలేదు, మీరు కనుక్కోండి. ఆన్ రికార్డ్ మీరుంటే వీడియోలు ఉంటాయి కదా, నేను వీడియోలు చూపిస్తాను మీకు. కేసు కట్టలేదు సార్, మేము వెళ్ళి గొడవ చేసే వరకు ఈ మీద కేసు కట్టడానికి తీసుకెళ్లారు. ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఏమన్నాడో తెలుసా? డిప్యూటీ సీఎం అండి ఆయన. డిప్యూటీ సీఎం గారిని వీడు మాట్లాడతాడా? ఈడేంటి ఆఫ్టర్ ఆల్ ఈడు ఆర్ఎంపీ గాడు ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీ గాడు ఏంటి? డిప్యూటీ సీఎం ఏంటి? మరి వీళ్ళు ఉంటుంది కదా, సీఎంకి డిప్యూటీ సీఎంకి ఆర్ఎంపీకి డిఫరెన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా, సీఎంని ఏమైనా మాట్లాడచ్చా? సరే వినండి, నేను అన్నా దాని మీద అసలు ఇంతవరకు అరెస్టులు కూడా లేవు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆవిడ ఒక కార్యకర్తల సమావేశానికి వెళ్తుంటే, ఆవిడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ, ఆవిడ సమావేశానికి వెళ్తుంటే పోలీసులు, సబ్ డివిజనల్ స్థాయి ఆఫీసరు, ఒక 10 మంది సిఐలు, ఒక 16 మంది 17 మంది ఎస్ఐలు, ఒక 100-150 మంది పోలీసులు, వీళ్ళుంటే ఆఫ్టర్ ఆల్ ఉన్నది 50-60 మంది. ఆ కారు బద్దలు కొట్టి ఆ అమ్మాయిని తిట్టి, ఆ అమ్మాయిని ఇంత రాళ్ళు కర్రెట్టి కొట్టి ఆ అమ్మాయిని, ఇంకో ఆ గుడివాడ నియోజకవర్గంలో ఇంకొక జెడ్పీటీసీ అమ్మాయికి తోడుగా వస్తే అతన్ని కొట్టి, ఇంతవరకు అరెస్ట్ లేదు. వినండి, అరెస్ట్ లేదు, అరెస్ట్ కూడా లేదు. మరి ఇవన్నీ ఏం చేయాలి అంటే, కేసు అయ్యి 2-3 నెలలు అయినా కూడా అరెస్ట్ కూడా చేయరు. ఓ జిల్లా పరిషత్ చైర్పర్సన్, అన్ని వీడియోలు ఉన్నాయి, పోలీసుల సమక్షం జరిగితే. అంటే ఇవన్నీ ఏంటి డిజిటల్ బుక్లో రాసి తప్పులు కదా అంటున్నా. డిజిటల్ బుక్లో రాసి ఏం చేద్దామని వీటన్నిటిని విచారణ చేస్తాం. ఎన్ని అవుతాయి? కొన్ని వందల వేల లక్షలు, అంటే 100 లక్షలు చెప్పండి సార్, చెప్పండి కమ్మే. వందల వేల లక్షల కేసులు అయితే ఏం చేస్తారు వాటన్నిటిని? అంటే 5 ఏళ్లలో 100,000 లక్షల పాపాలు చేస్తే కూడా ఏమీ విచారణ చేయకూడదని మీరు అంటున్నారు. నేను అంటలేదు, మీ మాటలు తీసుకొచ్చి నా నోట్లో పెట్టద్దు. పాయింట్ ఏంటంటే, మీరన్నారు నేనే అన్నా, కానీ నా అన్న ఉద్దేశం మీరు అనుకునే ఉద్దేశం రెండు వేరు ఎందుకు. పాయింట్ ఏంటంటే, నేనేమన్నానంటే, నేను కేటగారికల్ గా ఇష్యూస్ చెప్తున్నా, మీరేమన్నారు ఇట్లాంటి పాపాలు తెలుగుదేశం ప్రభుత్వంలో సర్వసాధారణం, ఇవన్నీ లెక్కెడతావా అని అన్నారు మీరు. మీ దృష్టిలో పాపాలు మీరు అనుకునే పాపాలు అయి ఉండదు. శిశుపాలుడి పాపాలు లెక్క పెట్టినట్టుగా ఖచ్చితంగా పరమాత్ముడు దారి చూపించాడు. సరే, ఖచ్చితంగా ఆన్ రికార్డు ఏదైతే మేమేది కూడా దాడులు చేయం, హింసలు చేయం, చట్టానికి లోబడి చట్టం మేరకు ఖచ్చితంగా విచారణ. మీరు అధికారం సంగతి పక్కన పెట్టండి, ఎవరు దోషులైతే వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతారు. మీరు అధికారం సంగతి పక్కన పెట్టండి, మీరు ప్రతిపక్షంలో ఇప్పుడుండే రప్ప అని చెప్పి మీరు ఒక పక్కన బెదిరిస్తూ, మీరు రప్ప అని రెచ్చగొడుతూ, మీరు
అవతల వాళ్ళని అంటే మీ పార్టీ కార్యకర్తల్ని ఉసిగొలుపుతున్నారు ఒక పక్కన, ఇంకో పక్కనే మీరే మీ పుస్తకాలు రాస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎక్కడ ఏం చర్యలు నేను చేయము, ఒక మాట చట్ట ప్రకారం పోతాం అని చెప్పి మీరు చెప్తున్నారు. సార్ మీరు ఒక మాట, మేము ఎక్కడన్నా హింస చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం మమ్మల్ని ఊరుకుంటుందా సార్? మేము హింస చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోవట్లేదు కాబట్టి కేసులు పెడుతున్నారు కాబట్టి మీరు బెదిరిస్తున్నారు, రెడ్ బుక్ ఆ బుక్ అదే అని. చెప్తాను, మేము హింస చేసిన చోట పెట్టుకోండి అంటున్నా. మేము హింస చేయట్లా, మా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నిలబెడుతున్నాం. ఏం చేద్దాం, పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. పోరాడితే ఏమవుతుంది, అవతలాడు తిరిగి పారిపోవాలి. మనం పోరాడదాం, నిలబడదాం, అంతేగాని వెన్ను చూపొద్దు, అంటే జెండా వదలొద్దు, మనం నిలబడి పోరాడదాం అని మీ చెప్పి పార్టీ కార్యకర్తల కోసమా ప్రజల కోసమా? ముందు కార్యకర్తలు ప్రజల కోసం మీరు పనిచేస్తారు. ప్రతిపక్ష పార్టీ అని మీరు పదే మీరు మేము ప్రతిపక్ష పార్టీ అంటున్నారు. ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే ప్రజల ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలాగా చేయాల్సింది పోయి మా కార్యకర్తలను కాపాడుకుంటాం, మా కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లు పెట్టుకుంటాం, మా కార్యకర్తలను ఏమైనా చేస్తే రాసుకొని మేము అధికారంలోకి వచ్చినాక చూపిస్తాం అంటే మీ కార్యకర్తలే ప్రపంచంగా ఉంది తప్పితే ప్రజలు అనే వాళ్ళని పట్టించుకోరా అనేది పాయింట్ ఇక్కడ. కార్యకర్తలు ప్రజలు కాదా? ప్రజలే వినండి, కార్యకర్తలు మనుషులే కదా, మనుషులే. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులే కదా. మాకు 40% ఓట్లు ఉన్నాయి కదా. 40% ఓట్లు అంటే ఎన్ని కోట్ల ఓట్లు? 40% ఓట్లు. వినండి అంటే ఆ కోటి చిల్లర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదా? మాకు వచ్చిన కోటి చిల్లర మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదా? వాళ్ళు పౌరులు కాదా? వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళని వేధిస్తుంటే, వాళ్ళని కాలు రాస్తుంటే, వాళ్ళ హక్కులు కాలు రాస్తుంటే, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తుంటే స్థైర్యం చెప్పడం తప్పేంటి? మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాల్లో ఎన్ని అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు? ఎన్ని అంశాలని? అంటే ప్రజల సమస్యలు లేవనెత్తండి. మరి అవన్నీ ఎత్తుతూనే ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకురావటానికి వాటికొద్దా డిజిటల్ బుక్ ఓన్లీ కార్యకర్తలుగా కావాలా? డిజిటల్ బుక్ ప్రజలు ఏమనుకునే సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు మా దృష్టికి తీసుకురావాలంటే పలానా యాప్లోకి తీసుకెళ్ళి మా సమస్యలు మా దృష్టికి తీసుకెళ్ళండి, మీ ప్రభుత్వం పోరాడి కష్టపడి ఇంకోటి చేసి మీ ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చేస్తామని చెప్పి దానికోసం పాజిటివ్ కోసం బుక్ పెట్టొచ్చు కదా, నెగిటివ్ కోసం బుక్ ఎందుకు? అసలు మీరు ఎంతసేపు మాలో ఉన్న ఒక మంచిని దాన్ని ఎలా చెడు చేయాలనేటువంటి లోతు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు లోతు తెలుసుకునే మీ దగ్గర ఉన్న లోతు తెలుసుకుందాం అనుకుంటున్నా. నా దగ్గర ఉన్న లోతు తెలుసుకోవాలంటే మీరు ఒక్కసారి మీ డైలీ లైబ్రరీలో ఒకసారి చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్ని సమస్యల మీద ఇప్పుడు దాకా పోరాటం చేశాడు. మెడికల్ కాలేజీల మీద సమస్యే కదా, మేము పోరాటం చేస్తున్నాం కదా, పోలీసులతో తన్నించుకుంటున్నాం కదా, కేసులు కట్టించుకుంటున్నాం కదా. అసెంబ్లీకి వెళ్ళటానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఓకే, ఎనఫ్ డిస్కషన్ చేస్తున్నా, మా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నారు. ప్రతిపక్ష హోదా చట్ట ప్రకారం మీకు ఏవైతే నెంబర్ రావాలో ప్రజలు మీకు ఆ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి రాదు అని అంటున్నారు. ఇప్పుడు ఒక పక్కన మండల్లో జరుగుతుంది. మండల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ఎఫెక్టివ్ అక్కడ వర్క్ కనిపిస్తుంది. సో ఈ ప్రజాస్వామ్యంలో అదే కదా, ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీయాలి, సమస్యలు పరిష్కరించాలి, ప్రజలు తద్వారా ప్రజలు లబ్ధి పొందాలి. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. మీరు ఒక్కళ్ళు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, ఆ స్పిరిట్ ఎందుకు పోయింది? ఆ పోరాట స్ఫూర్తి అసెంబ్లీలో ఎందుకు మిస్ అవుతుంది? అసెంబ్లీలో మండల్లో చేయగలిగిన వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు మిస్ అవుతున్నారు? మండలి నడిపేది ఎవరు సార్? వైఎస్ఆర్సీపీ చైర్మన్ అంటారా సార్? మండలి నడిపేది ఎవరు? ఆ సభాధ్యక్షుడు హోదా మండలి చైర్మన్. మండలి చైర్మన్ ప్రస్తుతం న్యూట్రల్గా ఉన్నటువంటి ఒక చైర్మన్. అసెంబ్లీ నడుపుతున్న వ్యక్తి ఎవరు? మాకు అవకాశాలు ఉంటాయా అని అడుగుతున్నా. స్పీకర్ ఆల్వేస్ న్యూట్రల్ గా ఉంటారు. ఏదైతే చాలా న్యూట్రల్ నిబంధనలు ఏవైతే ఉంటాయో మీ లైబ్రరీలో చూడండి, చాలా న్యూట్రల్ గా చైర్మన్ ఏమేమి మాట్లాడుతున్నాడో మీ న్యూట్రల్ గా మీకే తెలుస్తుంది. సో వాళ్ళు డిప్యూటీ స్పీకర్ ఉంటే మీరు సభకు వెళ్ళదలుచుకోలేదని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఎవరండి? మీరు స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఉండగా నేను సభలో ఉండదలుచుకోవట్లేదు ఆన్ రికార్డ్ ట్రెజరీ బెంచెస్తో సమానంగా అధికార పక్షంతో దాదాపు ఇంచుమించుగా ఒక 10 నిమిషాలు అరగంట తేడాతో మాకు సమయం ఇస్తానని చెప్పండి. టైం పాయింట్ ఏముంటుంది? టైమే పాయింట్. సమస్యలను ఎత్తడానికి టైమే పాయింట్. సమస్యలను ఎత్తడానికి అసెంబ్లీలో మైకే ప్రధానం. ఆ ఉన్న కొంచెం అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. మీరు ప్రజలు ప్రతిపక్ష పార్టీ ఎందుకు గుర్తించలేదు? ఇవాళ బాలకృష్ణ చూసాం, నిన్న కాక మొన్న
ఆ రకంగా మాట్లాడుతుంటే ఇక సభలో సమస్యలు ఏముంటాయి? వాళ్ళు మేము తిట్టుకోవడం తప్పితే మాకున్న కొద్ది టైం ఆడి తిడతామంటే, లేకపోతే మేము లేచి ఇట్లా మాట్లాడంగానే కూర్చోండి మంత్రి గారు లేచి నాకు బూతులు తిడతాడు. మళ్ళీ ఏం చేయాలి? మేము మళ్ళీ ఏదో అంటే మాకు మైక్ ఎవరు? ఇదే కదా జరిగేది. అందుకే మేము చెప్పేది, ప్రధాన అధికార పక్షంతో సమానంగా ఇంచుమించుగా ఓ పావు గంట అరగంట తేడాతో వాళ్ళకి ఎంత సమయం ఇస్తే మాకు అంత సమయం ఇస్తామని చెప్పని మాకు అధికార పక్షంగా అంటే రాతపూర్వకంగా లేదా మాకు హక్కుగా వస్తే ఖచ్చితంగా మేము వెళ్తాం. కానీ ప్రజలను అవమానించినట్టు కదా మీరు 11 సీట్లు ఇచ్చి మేము అసెంబ్లీకి పంపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటే? 1989లో ఎన్టీ రామారావు గారు ప్రజలు సుమారుగా 56 సీట్లు ఎన్నో ఇచ్చి పంపించారు, 60 సీట్లు ఇచ్చి పంపించారు. ఆయన ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళి నేను ఇక రాను పోమని చెప్పని వచ్చేసాడు ఇంటికి. మళ్ళీ ఎన్టీఆర్ ఆదర్శం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఉండకూడదు? ఎన్టీఆర్ ఆదర్శం ఎందుకు తీసుకోకూడదు? మంచి తీసుకుంటాం, చెడు ఉంటే వదిలేస్తాం. ఇక్కడ ఇంకోటి ఉంది, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ విజయశాంతి జనార్దన్ రెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది 26 మంది ఉంటే 5 సంవత్సరాలు అసెంబ్లీని షేకాడిచ్చారు. అవి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు మీకు మా మీద బురదయాలనుకున్నప్పుడు లేకపోతే మమ్మల్ని దోషిగా బోన్లో నుంచోబెట్టాలన్నప్పుడు దోషి కాదు, మీరు అదో ఇదో తీసుకుంటారు. మేము చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు, ప్రజలను అవమానించాడా? మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చున్నాడుగా. మేము ఇటువంటి తప్పుడు విధానాలతో మీరు అసెంబ్లీలో రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా మాట్లాడుతున్నారు, సభలో లేని వ్యక్తి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఉంటే అడ్డుకోవచ్చు కదా, మీరు తప్ప మైక్ ఇస్తే కదా అడ్డుకుంటాకి. మైక్ ఇస్తే అందుకే చెప్పేది, అడ్డుకుంటాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రజా సమస్యల్ని ప్రపంచం దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, కడుగుతాం శుభ్రంగా. మాకు సమయం ఉండయా అని చెప్తున్నాం. సమయం పోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను టీవీ ఛానల్లో బయట బెజవాడలో ఉంటాను సార్, మా ఇంట్లో కూర్చుని ఫోన్లో వస్తా మీకు, మీరు ఇక్కడ దాని మైకులో నాకు ఇవ్వకపోతే, నన్ను ప్రశ్న అడగకపోతే, నన్ను మాట్లాడకపోతే నేను కూర్చుని ఎంతసేపు కూర్చుని అట్టా టీవీ మామూలుగా చూసినా అనుకుంటాడు. ఈడెవడో వచ్చి గంట నుంచి రజనీకాంత్ గారు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, టీవీలో కూర్చున్నాడు, ఎవడో మాట్లాడతాడు, ఈడేంటి ఆడు అక్కడే ఉండి ఏం మాట్లాడతలేదు. ఎందుకని ఆడు మైక్ కంట్రోల్స్ అంతా కూడా మీ దగ్గర ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, ఆడ అట్టా బొమ్మలాగా అట్ట కూర్చునే ఉంటాడు. అట్ట మేము కూడా వెళ్ళి వీడు తిడతా ఉంటే మామూలుగా అట్ట కూర్చుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అక్కడ బెజవాళ్ళు ఎవరన్నా కూర్చోబెట్టి టీడీపీని ఓకే మామూలుగా నాతో తిట్టిస్తున్నారు అనుకోండి, ఆడి ఇంట్లో కూర్చుని ఆడి మైక్ రాదు, ఆడు మాట్లాడు ఛాన్స్ రాదు, అటాగే చూస్తుంటాడు, నేను తిడతా ఉంటాడు చూస్తుంటాడు. మీరు స్పీకర్ గారు, నేనేమో అధికార పార్టీ వాడిని, ప్రతిపక్షం వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు, ఏముంటుంది. ఇది మాతంతా కూడా అంతే అవుద్ది. నేనే చెప్తున్నాం, అక్కడికి వచ్చి మీతో బూతులు మాట్లాడి మేమేం మాట్లాడలేకపోతే భౌతికంగా మేము తనుకునే పరిస్థితి కంటే కూడా మాకు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా వస్తాం. నువ్వు ఇవ్వవు, ప్రజాక్షేత్రంలో ప్రజలకి మీ తప్పులేంటో మీ పాపాలేంటో మొత్తం ప్రజలకే చెప్తాం. సరాసరి అసెంబ్లీకి మైకుల ద్వారా చెప్పేది ఉందో డైరెక్ట్గా ప్రజలకి వెళ్ళి చెప్తాం, ఇంటింటికి వెళ్ళి చెప్తాం, ఊరూరా తిరిగి చెప్తాం. పేర్నాని గారు, రెడ్ బుక్లో అంటే లోకేష్ రాసిన రెడ్ బుక్లో పేర్ని నాని పేజీ చినిగిపోయిందా? నన్ను అడిగితే లోకేష్ గారిని అడగాలి. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ పేర్ని నాని అరెస్ట్ కావట్లేదు, ఏంటి సీక్రెట్? మేబీ వాళ్ళకి నన్ను అరెస్ట్ చేసేంత అంటే వాళ్ళకి దొరికేంత అవకాశం నేను ఇవ్వలేదేమో అనుకుంటున్నా జీవితంలో. అంత పెద్ద క్రైమ్ చేయలేదా, లేకపోతే ఏది లేదు, వెనక ఏమైనా సీక్రెట్ డీల్ ఏమైనా జరిగిందా? డీల్ చేస్తే ఇంతని గట్టిగా నిజాయితీగా మాట్లాడలేం. మీ మీద బియ్యం కేసులో ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నా కూడా అరెస్ట్ దాకా వెళ్ళలేదు, మళ్ళీ రాలేదు. మీ వైఫ్ మీద ఆరోపణలు వచ్చినాయి, లేకపోతే ఆమె తప్పు చేశారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. మీరు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు, కానీ తర్వాత ఫర్దర్ విచారణ కానీ అరెస్టులు కానీ జరగట్లేదు. మీ బందర్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ అబ్బాయి కిట్టు గంజాయి వ్యాపారం చేశాడని కావచ్చు, మీ మీద కావచ్చు, వందల ఆరోపణలు చేశారు. కానీ పేర్ని నాని మాత్రం ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు ఈ సంవత్సరాల కాలంలో? ఎలా సీక్రెట్గా వైఎస్ఆర్సీపీ నాయకులకి సీక్రెట్ కావాలి అంటే దాన్ని బట్టి మీకు కూడా ఒకటి అర్థమైపోవాలి. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ
నా ఇమేజ్ని టార్నిష్ చేసి తద్వారా మాత్రమే మనం గెలవగలం అని చెప్పని ఎత్తుగడతోనే ఆ మాటలు మాట్లాడారని చెప్పి. బియ్యంకు సంబంధించిన వ్యవహారంలో మీ గోడౌన్లో పెట్టిన బియ్యంలో అవకతవకలు జరిగితే పెనాల్టీలు కట్టొచ్చారు కదా. మీకు అర్థం కావట్లా. నేనే ముందు జాయింట్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, లెటర్ ఇచ్చాం. నాతో ఆ రోజు ఉన్నటువంటి బందర్లో దాదాపు 90% రైస్ మిల్లర్స్. అంటే నీ వ్యక్తిత్వాన్ని పతనం చేసుకుంటాకి లెటర్ ఇస్తున్నావు, ఆలోచించుకో. నువ్వు ఎవరికైనా ఒక పని నువ్వు ఫోన్ కొట్టు, మేము నంబర్లు ఇస్తాం, తెల్లారేపటికి మీ మాయమైనవన్నీ బస్తాలు లోపలికి వస్తాయి, నువ్వు ఇబ్బంది పడతావు రేపు పొద్దున కూడా చెప్పారు. ఏది ఇబ్బంది పడినా నాకైతే వద్దు. ఒకవేళ నువ్వు చెప్పావు ఎవడికో ఫోన్ కొడతాను, వాళ్ళు వచ్చి పెడుతున్నప్పుడు పట్టుకున్నారనుకో, నీకు ఆత్మహత్య చేసుకోవాలి. నాకు వద్దే వద్దు. నేను తప్పు చేయలేదు, పాపం చేయలేదు. లెటర్ ఇచ్చాను, జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్ట్ చేశారు, వచ్చారు. అమ్మ ఏంటి పరిస్థితి తొందరగా తెలుసమ్మా అంటే, మీరేమో అసలు కంగారు పడాల్సిన పని లేదు సార్, ఆవిడ మొన్నే ట్రాన్స్ఫర్ చేశారు, కంగారు పడాల్సిన పని లేదు. ఈ డిపార్ట్మెంట్లో పెనాల్టీ కట్టించుకోవడం తప్పితే ఇది క్రైమ్ అనేది లేదు. ఇది సబ్సిడీ వస్తుంది అనేటువంటి కక్కుర్తి, సామాన్యుడికి మామూలు మనుషులకి వ్యాపారస్తులకి ఏ కక్కుర్తి ఉంటుందో ఆ బలహీనతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుందని కక్కుర్తితో మా ఊరి పేరు మీద పెట్టేవాడిని. లేడీస్కి సబ్సిడీ ఉంది. అది అసలు నిజంగా అంటే తర్వాత నేను మా కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పాను క్లారిటీ సార్. అరే బాబు, ఏ పార్టీ వాడైనా సరే, నా మాట విన్నోడు రాజకీయ నాయకుడు ఎవడైనా సరే, భార్యల పేరు మీద ఇంటూ ఆడవాళ్ళ పేరు మీద వ్యాపారాలు పొరపాటుని పెట్టబాకండి. రాజకీయాలు తిరిగేవాడు రాజకీయాలు తిరిగేవాడే పొరపాటుని పెట్టబాకండి. కానీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మీద మీ కోపం, చంద్రబాబు నాయుడు మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు కనిపిస్తుంది. లేదండి, అసలు నాకు మిమ్మల్ని బియ్యం గోడౌన్ల వ్యవహారంలో మిమ్మల్ని అరెస్ట్ కానియకుండా, మిమ్మల్ని కావచ్చు మీ భార్యను కావచ్చు అరెస్ట్ కానియకుండా చేసినందుకు మీకు ఆ సాఫ్ట్ కార్నర్ రోజు కొంచెం కొంచెం పెరుగుతుంది అని. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిగతంగా కంటే కూడా ఆయన పరిపాలించే విధానం మీద, ఆయన ఆలోచన సరళ మీద నేను డిఫర్ అవుతాను తప్పితే. రెండోది ఏంటంటే అసలు మాకు తెలిసిన కాడి నుంచి యాంటీ తెలుగుదేశం ఓపెన్ గా కన్ఫ్యూజ్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి అని అనుకుంటే నోనో ఇంట్లో వాళ్ళ మీద వెళ్ళొద్దు అని చెప్పి ఎవరో చెప్పినట్టుగా మీకు సమాచారం ఉన్నట్టుగా మీరు చెప్పారు. నేను అన్నది ఓడి మళ్ళీ చెప్తా మీకు. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహరు ఇద్దరూ కలిసి 4 సార్లు వెళ్ళారు మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి, పేరు నాని వైఫ్ని అరెస్ట్ చేద్దామని చెప్పని. మనకి కోపం పేరు నాని గడి మీద, ఆయన వేసేయండి లోపల, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తామంటే అని చెప్పి ఆయన అన్నాడు. మీరు పట్టుకొని ఫ్రీ హ్యాండ్. సీక్రెట్ విషయం ఎట్లా తెలిసింది? 3-4 మధ్య జరిగిన వ్యవహారం ఎవరు ఫోన్ చేసి చెప్పారు మీకు? సార్ మీరు విలేకరులు ఉంటారు, మీరు మీ టీవీ ఛానల్ ఉంది. టీవీ ఛానల్ వాళ్ళకి తెలవటం వేరు, టీవీ ఛానల్ వాళ్ళకి వినండి సార్. ఎవరు మీరు మనుషులు కాదా, నేను మనుషులు కాదు. అదే ప్రధానమంత్రి గారి రూమ్లో ఇద్దరు మాట్లాడుకునే బయటకే వాళ్ళకెట తెలుస్తుంది, మాకు కూడా అట్లా తెలుసు. పేర్ని నాని మీద మనకి కోపం ఉంది, వేస్తే గీస్తే పేర్ని నాని వేసేయండి అని చెప్పి గనక కూటమి ప్రభుత్వం ఉద్దేశం అయితే, సంవత్సరంన్నరైనా పేర్ని నానిని ఎందుకు వేసేయలేదు? కులం అనేది ఇక్కడ మీకు కలిసి వచ్చిందా? కాపు కులస్తులు కాబట్టే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఆలోచిస్తున్నారా? అది అసలు మా కుల బలమంతా ఆయన దగ్గర ఉంటే, ఆయన జేబులో ఉంటే ఇంకా అసలు మాదే ఉంది. అసలు ఆ బలమే మిమ్మల్ని కాపాడుతుంది. కుల బలం అనేది ఆయన జేబులో సార్. మా కులం యొక్క బలమంతా ఆయన జేబులో ఉంటే అసలు మీరు ముద్రగడ పద్మనాభం గారు మేమేముంది, మేమంతా ఆటలు అట్టుపండులమే కదా కాపుల్లో. మాకంతా మొత్తం మావాడు ఆయన జేబులోనే ఉన్నాడు కదా, ఇంక ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంది. మరి ఏంటి మీరు ఇప్పుడు మీ దోస్తులను అందరిని అరెస్ట్ చేస్తున్నారు, మీ జిల్లాలో మీరు కలిసి తిరిగే మిత్రుల్ని ఇంకొకళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. రెడ్ బుక్ అని అంటున్నారు, కానీ పేర్ని నాని మాట అనేది ఎక్కడ రావట్లేదు. సార్ నేను ఎక్కడా కూడా గాడి తప్పలేదు. రెండోది ఏంటంటే మాట కూడా గాడి తప్పనే ఉన్నాం. ఆవేశంలో కూడా మాట గాడి తప్పనే ఉన్నాం. ఎందుకు తప్పరు? చీకట్లో కన్ను కొట్టేసి వేసేయాలనేది మాటలు దాడి తప్పడం కదా. నా కార్యకర్తల్ని అది కార్యకర్తల మీటింగ్, ప్యూర్లీ కార్యకర్తల మోటివేషన్ కార్యక్రమం. మోటివేషన్ అయినా చీకట్లో కన్ను కొట్టి పొద్దున్నేళ్ళి పరామర్శించాలి అని అంటూ కరెక్టా? సార్ మీరు అయిపోతే నేను మాట్లాడతా. వాళ్ళు అసలు మీ మీటింగ్ స్టార్ట్ చేయగానే మామూలుగా మన అల్లు అర్జున్ ఆ డైలాగ్ కొడుతున్నారు, రప్ప అని కేకలేసి, ఏంటి రప్ప అంటారు, మైండ్ ఏమైనా చెడిందా అని తిడుతూ, నిజంగా మీరు రేపు మనం అధికారం వచ్చాక అరే మీ పని చేసేయండి రా అంటే చేసేవాడు ఎవడ, పోటీగాడు ఎవడున్నాడు మీలో? ఎందుకు ఈ సొల్లు కబుర్లు?
చేసేవాడు కూడా అట్లా అనలా. మొత్తం వినండి అలా అనలా. వినండి వినండి మీరేమన్నారు? మొత్తం వినండి నేను చెప్తా అట్లా కానీ కంప్లీట్ అవునట్లా మీరు ఆత్రపడుతున్నారు గబాలను ఇన్నేసేయాలని వెంటనే నా మొహం మీద రంగులు మార్చే లైట్లకి ఇట్లా ఏవో పెట్టి అంతేగాని నేను ఆ ఫ్లోలో చెప్తూ అరే నీకు నిజంగా ఉంటే అయిపోవాలి పని. నీకు నిన్నెవడో లోపలేశాడు, నిన్నెవడో కాలుచి ఎరగొట్టాడు, మీ ఇంటికి వచ్చి మీ భార్య పిల్లల ముందే నిన్ను చంపకాయ కొట్టాడు లేదా తలకాయ బాలు కొట్టాడు. నువ్వు కక్ష తీర్చుకుందామంటే నీకు రెండో కంటికి చీకట్లో జరిగిపోవాలి తప్పితే ఇవన్నీ ఏంటరా అని చెప్పని మందలింపులో అదొక మాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే ఒకటి. రెండోది మీరు నన్ను ఈ క్రాస్ ఫైర్లో చీల్చి చెండాడదాం అనుకున్నా, ప్రాణం పోయినా నాకు చంద్రబాబు నాయుడు మీద సాఫ్ట్ కార్నర్ లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడుతున్నానో అన్ని మాట్లాడుతున్నా. సాఫ్ట్ కార్నర్ ఉంటే ఎందుకు మాట్లాడతాను? నేను అన్నది ఆ రోజు పోల్చాను. అంటే కొల్లు రవీంద్రని ఇతన్ని పోలుస్తూ నేను మాట్లాడాను. ఉచ్చు నీచం లేదా నీకు? ఒక తప్పుడు కేసు నా మీద పెట్టించి ఇంకా నన్ను కాకుండా ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కూడా వెళ్తున్నావు అనేది. అంటే నేను కొల్లు రవీంద్ర గారు ఓడిపోయిన తర్వాత నేనేనాడు ఆయన వ్యాపారాల జోలికి కానీ వినండి సార్, వ్యాపారాల జోలికి కానీ దేనికి వెళ్ళలేదు. కొల్లు రవీంద్రని జైలుకు పంపించలేదా ఒక హత్య కేసులో? మీరు ఒక చిన్న విషయం చెప్తా. నా గుండెకాయ లాంటి మనిషిని చంపేశారు. అంటే ఎన్నో ఏళ్ళగా మా నాన్నకాడి నుంచి నా దగ్గర వరకు అంటే మళ్ళీ నా కొడుకుతో విపరీతంగా ప్రాణం ఇచ్చి, అంటే మత్స్యకారి కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళని 100 మాటలు మాట్లాడారు. ఎరా మీరు కాపులకు పుట్టారా అని మాట్లాడేవాళ్ళు మత్స్యకారులు. చాలా కట్టడ ఎక్కువ మాకు మత్స్యకార గ్రామాల్లో. అయినా సరే మాతోనే ఉండేవాళ్ళు, ప్రాణం పోయినా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. అంత మంచి మనిషిని చంపేశారే, ఇది చేయలేని పరిస్థితి. నా రాజకీయం కోసం అతను ఏదో ఒక రకంగా అంటే పైనుంచి వాడుకుని తీసేద్దామంటే తీసేయలేని పరిస్థితి, చేసిన పరిస్థితి. నేనేమన్నా ఒకటి అనుకుంటా సార్, ఎదుర్కొంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. నాకు తెలీదా కేసులో ముద్దాయి అయితే సానుభూతి, జైల్లోకి వెళ్తే సానుభూతి వస్తుంది? నాకు తెలీదా? నేను పిచ్చోడినా? రాజకీయాలు నాకు తెలీదా? ఎవడన్నా తెలిసి ఎవడన్నా శత్రువుని తప్పుడు కేసులో ఇరికిచ్చి జైల్లో పెడితే ఏమవుతారో తెలీదా? చంద్రబాబు నాయుడు గారితో ప్రాణం ఒకటే. ఒకవేళ నిజంగానే నా సాఫ్ట్ కార్నర్ ఉంది, జగన్ గారికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను, ఇంట్లో పడుకుంటాను. నాకెందుకు అంత అవసరం? అంత వ్యభిచారం చేయాల్సినట్టు ఒక వేసిగానే ఘోరంగా రాజకీయాల్లో బతకాల్సిన అవసరమే ఉంది. మీ బందర్లో చిన్న సమస్య వస్తే పేర్నినానికి కడుపులు నొప్పి వస్తుంది. ఆ కడుపులు నొప్పి రాష్ట్రం మొత్తం సమస్య కింద ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు. అది కొల్లు రవీంద్ర విషయం కావచ్చు, బందర్లో జరిగే ఏ చిన్న విషయం కావచ్చు, ఏంటి చెప్పండి ఒకటి, ఏదైనా కావచ్చు. కొల్లు రవీంద్ర ఒక చిన్న మాట అని అంటే రాష్ట్ర నిన్నగాక మొన్న భూముల అమ్మకాలకు సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. మీరేదో గుడి భూములు, దేవాలయ భూములను ఆక్యుపై చేశారని కావచ్చు, అతను ఆరోపణ చేసేవాడు కావచ్చు. కొల్లు రవీంద్ర నేనేమంటున్నానంటే అతనైనా నేనైనా 90% నిజం ఉంటే 10% ఫ్లేవర్ మసాలా జల్లి, ఎందుకంటే జనాలకి మసాలా నచ్చుద్ది కాబట్టి, ఛానల్స్ కూడా మసాలా నచ్చుద్ది కాబట్టి, సేలబుల్ ఐటమ్ అవుతుంది కాబట్టి ఆ డ్రెస్సింగ్ 10% డ్రెస్సింగ్ చేసి నువ్వు మాట్లాడు. అబద్ధాన్ని ఇప్పుడు 5.5 ఎకరాలు దేవుడి గుడి నేను దొబ్బేశానంటారు. 500 గజాలు మా ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది 16 సంవత్సరాల తర్వాత. ఆక్షన్ జరిగిన 16 సంవత్సరాల తర్వాత 500 గజాలు వైట్ ట్రాన్స్ఫర్ చేసి 500 గజాలు వైట్ ట్రాన్స్ఫర్ చేసి మార్కెట్ వాల్యూ కొన్నాను. నేను 2022లో దాదాపు సుమారు 12,000 రూపాయలు పెట్టి కొన్నాను. 11,000 చిల్లర 12,000 రూపాయలు పెట్టి. ఇప్పుడు ఏముంది, ఇంకా ఆకాశానికి వెళ్ళింది అంటే ఏం వెళ్ళలేదు కదా. దాదాపు ఇంచుమించు 2,000, 3,000, 4,000 అంటే ఇదే ఉంది కదా. ఇన్నేళ్ళు అయినా కూడా 4 ఏళ్ళు అయినా కూడా. అంటే లోకం ఎలా కొల్లు రవీంద్ర ఎట్లా ప్రవర్తిస్తా, ఎట్లా అయితే ఆస్తులు కొనుక్కుంటున్నాడో నేను కూడా అదే. అంటే కొనే పద్ధతిలో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నేను అంటలేదు, కొనే పద్ధతిలో అతను ఎట్టాగేంటి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఎట్టకున్నా అంతే, రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ఉంటే అంతే చేస్తున్నాం. అది చేస్తే నేను అంటే బలవంతంగా దౌర్జన్యం చేసి ఆస్తులు లాక్కున్నాను అంటే ఇక. సో పేర్నినాని సత్యహరిశ్చంద్రులు అనుకోవచ్చు. సత్యహరిశ్చంద్రుడు అని చెప్పలేదు. పేర్నినాని అనేవాడు కరప్షన్ చేయలేదు, ఇల్లీగల్ దందా చేయలేదు, ఏది చేసినా లీగల్గానే చేశాడు. పేర్నినాని అనేవాడు ఆల్మోస్ట్ 90% నైతికంగానే సంపాదించాను. ఆ 10% ఎవరికి వదిలేశారు?
అంటే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు, లేకపోతే అక్కడ లెక్కలు, ఈ లెక్కలు జిఎస్టీ లెక్కలు, అక్కడ అనైతిగా ఉంటుంది కదా. సో రప్పారప్ప రాజకీయం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో హింసకి హింస అనేది కరెక్ట్ కాదు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తా? ఎవరికైనా ఆయన కూడా నమ్ముతాడు. ఆయన కూడా మరి రప్పారప్ప అని చెప్పి రెచ్చగొట్టడం మొదలుపెట్టింది ఆయనే కదా. లేదు మీరు సరే, ఇప్పుడు ఒక విలేకరు అడిగాడు, ఒక విలేకరి ఇట్లా ప్రెస్ మీట్ జరుగుతుంటే ఒక విలేకరు అడిగి ఇట్లా అన్నాడు, రప్పరప్ప అంటే ఏంటి అన్నాడు ఆయనే. కాబట్టి మీది మీ ఛానల్ కూడా బాగా రిజిస్టర్ అయిపోయింది మైండ్లో. అంటే ఆయన సరే ఇది అల్లు అర్జున్ సినిమా ఉందండి పుష్ప అని, దాంట్లో ఇట్లా అంటాడు అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఓ ప్లే కార్డు వేసుకుని వచ్చాడు ఒకడు అని చెప్పి ఆయన దాన్ని అది అంటే దాని మీద ఆ కుర్రోడి మీద కూడా కేసు కట్టారనేది ఆ విలేకరు చెప్పాడు. ఎవరై ఆ ప్లే కార్డు పుచ్చుకొచ్చినాడు, రప్ప ఏదో హత్యేస్తాం నరికేస్తాం అనేది ఉంటే ఆ కుర్రోడి మీద. అది సినిమా డైలాగ్ కదా, అతను సొంత డైలాగ్ కాదు కదా. సినిమా డైలాగ్ అయినప్పుడు సెన్సార్లో ఆపాలి, సెన్సార్లో ఆపుకున్నప్పుడు ఇది వేసుకుంటే తప్పే ఉందయ్యా అని చెప్పని ఆ మాటని అతను మాట్లాడు. సహజంగా ఏమవుతుందంటే ఒక మాటని మామూలు మీ విలేకరు ఎవరో మా బందర TV9 విలేకరు మాట్లాడాడు అనుకోండి రిపోర్టింగ్ చేసేప్పుడు, అది ఎవడు పట్టించుకోడు. కానీ రజనీకాంత్ గారు మాట్లాడితే మాత్రం చాలా వెయిటేజ్ ఉంటుంది దానికి. ఇప్పుడు జగన్ మాట్లాడితే అంతే అయిందంట. అంతే అయిందంటే కానీ ఈ రప్పారప్ప అనే ఒక కామెంట్ను బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రోడ్లకి కత్తులు కటార్లు రాడ్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారని కదా ఇప్పుడు జరుగుతున్న ఆందోళన అంతా. జనసేన వీడియోలు చూసి మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? నేను జనసేన వీడియోలా ఏ వీడియోలా కాదు కానీ నేనైతే కొన్ని వీడియోలు చూశాను. జనసేన వాళ్ళు వీడియోలు అయ్యే ఉంటాయి, ఆ పాటలు పెట్టి జగన్ పర్యటనలో వాళ్ళందరూ ఈ ప్రదర్శనలు చేయటం. మీ ఇష్టం, నేను ఉంటాను, మీరు వీడియో వాల్ మీద వేయించండి. కత్తులు జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో కత్తులు తిప్పింది ఒక బయట చూపించండి. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ ఏంటి అని అంటే ఒక రౌడీ పార్టీ, ఒక అరాచక పార్టీ, ఒక సైకో పార్టీ, ఒక విధ్వంస పార్టీ, మర్డర్లు చేసే పార్టీ, ఇలాంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆరోపించింది? మీ ప్రత్యర్థులు. ఎవరు అయినా మీ ప్రత్యర్థులు హూయవారు ఎవరైనా, అది కూటమి ప్రభుత్వం సంబంధించి తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. మీ ప్రధానమైన ఆరోపణలు మీ పార్టీ మీద ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఉన్నప్పుడు మీరు రప్పారప్ప అనే పాయింట్ తీసుకొని దీన్ని ఇంకా చేయటం వల్ల మీ పార్టీ మీద బ్రాండ్ అయిపోయే అవకాశం కనిపించట్లేదు. అది గుర్తిస్తున్నారా? అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయి ఇంట్లోంచి కాలు బయట పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి, అంటే వ్యక్తిత్వాన్ని చంపేయటానికి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక దుర్మార్గుడు, లేకపోతే అసలు వాట్ నాట్ డిక్షనరీలో చెడుకి ఎన్ని పర్యాయ పదాలు ఉంటాయి, అన్ని పర్యాయ పదాలు ఆయనకు ఆపాదిస్తూ ఎంత ప్రచారం చేశారు. 2009వ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఎంత ఎంత ఘోరాది ఘోరం అనమాట. ఏమవుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి మొండోడు కాబట్టి ఇంత చిత్రబోధన కూడా, మానసిక చిత్రబోధని, ఇంత క్యారెక్టర్ అసాసిన్ని తట్టుకుని బతుకుతున్నాడు. మన ఓటమికి కూడా ప్రధాన కారణం ఇదని గుర్తించారా లేదా? ఓటమికి రకరకాల అంటే విష ప్రచారమే ఒక ఇదొకటే కాదు, టోటల్ గవర్నెన్స్ మీద మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా గవర్నెన్స్ మీదే ఎంత విష ప్రచారం చేశారంటే, కరోనాలో అసలు ప్రపంచంలోనే గొప్పగా తెలుగోడు ఎక్కడుంటే అక్కడ జగన్ గారి గవర్నమెంట్ గురించి అంత గొప్పగా మాట్లాడుకున్నటువంటి అనుభూతి పొందిన వాళ్ళు కూడా దాన్ని కూడా మర్చిపోయే స్థితిలోకి విష ప్రచారం చేశారు. అరాచక పార్టీ అని ఏదైతే బ్రాండింగ్ జరిగిందో ఆ బ్రాండింగ్ని తుడిపేసుకునే ప్రయత్నం ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది? అంటే ఇక ఆ 2 పేపర్లో 10 ఛానల్స్ కొనేయాలి, అంతకుమించి మేమేం చేయలేము. ఇక వాళ్ళ అమ్మరు కొంటాం మా వల్ల కాదు. అది ఎంత చెడు ప్రచారంతో ఒక గొప్పవాడిని, ఒక మంచోడిని, ప్రతివాళ్ళు మా కుటుంబంలో వాడిని కోల్పోయాము అనేటువంటి ఆ భావాన్ని ఇప్పటికే కలిగింది. అప్పుడే కలిగిపోయిందా, లేకపోతే మీరు కలిగిందని మీరు భ్రమిస్తున్నారా? సార్ రాజకీయాల్లో భ్రమిస్తే పాతాళంలో ఉంటాం. ఆల్రెడీ భ్రమించారు కాబట్టి మీరు ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయారు. సార్ రాజకీయ పాతాళంలో ఆల్రెడీ ఉన్నారు. పాతాళం నుంచి పైకి లేచిపోయాం, మీకు అర్థం కావట్లేదు. ఎలా లేచారు? ఎవరు మీరు లేచారు? అంటే నేను అదే అడుగుతుంది. మామూలుగా అయితే మీకు చెప్తున్నా సార్,
3 సంవత్సరాల వరకు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చి వదిలి అక్కడికి వచ్చేవాడు కాదు, తండ్రి కొడుకులు ఇద్దరు. 2023 సంవత్సరంలో కూడా 65 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి లేరు టీడీపీకి, 65 నియోజకవర్గాల్లో. కానీ మాకు అది కాదు కదా, మొదటి నెల నుంచే ఫస్ట్ అంటే వినుకొండ యాత్రతో ఆయన బయటకు వచ్చాడు. ఇది వినుకొండలో పరామర్శకి కిరాతకంగా వైసీపీ కార్యకర్తను ఒక అతన్ని అసలు మామూలుగా ఒక గొర్రెపొట్టోళ్ళనో లేకపోతే ఒక మేకనో నరికినట్టుగా ఒక అతను నరికితే ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పటానికి, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆ ప్రోగ్రాం మొదలైన దగ్గర నుంచి నెల తిరిగేప్పటికి 175 నియోజకవర్గాల్లో దాదాపుగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. అది పరామర్శలా లేకపోతే పరామర్శల పేరుతో జరుగుతున్న రాజకీయమా? సార్, రాజకీయ నాయకుడు అడుగు కదిపిన, నోరు తెరిచిన ప్రతిదీ ప్రజలు కానీ లేదా ప్రపంచం కానీ రాజకీయ కోణంతోనే చూస్తుంది, రాజకీయ కోణంతోనే చూస్తుంది. మీరు 175 వస్తాయి, వైనాట్ 175 అని ఒకసారి భ్రమించారు, 11కి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మనం పాతాళం నుంచి ఆల్రెడీ పైకి వచ్చేసాం, 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు అంటున్నారు. భూమి మీదకి వచ్చాం, మళ్ళీ భ్రమంలో ఉన్నారు. భూమి మీదకి వచ్చాం, సరే పాతాళంలో నుంచి భూమిలోకి వచ్చారంటున్నారు. ఇది కూడా భ్రమ అయ్యే అవకాశం ఎందుకు లేదనుకుంటున్నారు? నేను నేల మీద ఉన్నాగా, పాతాళంలో బయటకు వచ్చాక. అప్పుడు 175 వైనాట్ 175 అయినప్పుడు కూడా నేల మీద లేరనమాట, ఆకాశంలో ఉన్నారన్నమాట. ఆకాశంలో లేం కానీ మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటాం. రాజకీయాలు అన్నీ బయటికి మాట్లాడాం కదా. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే షాకింగ్, 11 అనేది షాకింగ్. గెలుపు ఓటముల సంగతి నాకు తెలియదు కానీ 11 అయితే షాకింగ్. 11 షాకింగ్. కానీ ఈ షాకింగ్ వెనుక ఇప్పటికైనా సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటికైనా ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిమర్శ చేసుకునే లక్షణం ఉండదని. ఓడిపోవడానికి కారణం 1, 2, 3 క్లుప్తంగా 3 పాయింట్లు కారణాలు ఏంటి? సార్, నేను ఒకటి చెప్తాను సార్. లోపలే తను అవాల్యూ చేసుకుంటాడు, తనకు తనే ఆయన ఒక్కడే చేసుకుంటారా లేదా పార్టీతో విస్తృతంగా అందరితో ఆత్మవిమర్శ చేసుకున్నారు? ఓడిపోవడానికి కారణం ఏంటి? సంవత్సరంన్నర అవుతుంది, కారణాలు తెలిసినా నేను అంటున్నా 3 కారణాలు. ఆ 3 కారణాలు ఏమైనా చెప్పగలుగుతారు? ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత ఫైండ్ అవుట్ అయిన 3 కారణాలు. రజనీకాంత్ గారు మమ్మల్ని పోస్ట్ మార్టం, మా ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే మీకు 3 కారణాలు దొరికినాయి. నేను టాప్ 3 అడుగుతున్నా. మాకు ఇంకా ఎక్కువ దొరికినాయని మీరు ఎందుకన్నా? నేను టాప్ 3లో చంద్రబాబు నాయుడు అరెస్టు, వైఎస్ వివేకానంద రెడ్డి మరణం, 3 మనం అంతా బాగుంది అని భ్రమించడం, ఈ 3 అంశాలు కారణం అవునా కదా? నేనేమంటానంటే, నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసేస్తే మొత్తం 164 సీట్లలో జనం అంతా గుద్దేసేస్తారనేది అంత గొప్ప క్యారెక్టర్ కాదైంది, అంత ప్రజల కోసం బతికిన మనిషి కాదు. హీజ్ ఏ మ్యానిపులేటర్, అసలు అనుమా పొలిటికల్ మ్యానిపులేటరు. అతనిలో ఒకటే నేను గమనించే మంచి లక్షణం, పొలిటికల్ ఆర్గనైజర్ సార్. శత్రువులు కూడా పెద్దోళ్ళలో మంచి చూడాలి కదా, పార్టీని ఆర్గనైజ్ చేయడంలో మాత్రం అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం అది. నేను అంటున్నాను మీ ఆత్మవిమర్శ గురించి అడుగుతున్నా, పక్క వాళ్ళ గొప్పతనాల గురించి నేను అడగట్లా. మీ ఆత్మవిమర్శలో రాజకీయాల్లో ఎప్పుడు కూడా పోల్చడమే సార్. మీ ఎట్లయితే టీఆర్పీ రేటింగ్ చూసుకుని పక్క ఛానల్స్తో మీరు ఎట్లా పోల్చుకుంటారో మేము కన్ఫ్రంట్ అయ్యేది ఎవరితో? మాతో కన్ఫ్రంట్ అయ్యేది ఎవరు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నారా లోకేష్తోనూ పవన్ కళ్యాణ్తో పోల్చుకోలేం కదా జగన్మోహన్ రెడ్డి గారు. మా పోలిక వీళ్ళిద్దరితోనే ఉంటుంది. ఇప్పటికే మీరు 2.0 అని స్టార్ట్ చేశారు, జగన్ 2.0 అని. జగన్ 2.0 ఇంతకు ముందులాగా ఉండదు అని అంటున్నారు. సో మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చామని భ్రమంలో బతకడం స్టార్ట్ చేశారా వైఎస్ఆర్సీపీ నాయకులంతా? జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వర్షన్ ఏంటంటే, కార్యకర్తలకు ఏదైతే రాజకీయాల కోసం మీరు తిరుగుతున్నారో మీ రాజకీయ పలుకుబడి పోకుండా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం మీతో అనుసంధానం చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పి అనేది 2.0. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాసినట్టుగా మీరు 2.0లో బ్లూ బుక్ ఏమైనా రాయడానికి రెడీ అవుతున్నారా? ఎవరు నచ్చిన రంగు వాళ్ళదే, దాంట్లో ఏం లేదు. మీకు బ్లూ నచ్చింది, బ్లూ షర్ట్ వేసుకొని వచ్చారు కాబట్టి బ్లూ బుక్ అన్నాను. నాకు బుక్ పెట్టి తెచ్చుకోవాలి. మీరు ఇప్పుడు ఆల్రెడీ అందరి లేదో పుస్తకం రాసుకోమన్నారు అంటే మీరు రివెంజ్ పాలిటిక్స్, నేనంటే నా పాయింట్ సీరియస్ పాయింట్, రివెంజ్ పాలిటిక్స్కి మీరు తెరలేపారా? రెడీ చేస్తున్నారా? రంగం రెడీ చేస్తున్నారా? సార్ నాదొక మాట, రజనీ గారు, క్యాడర్ మోటివేషన్ కోసం ఉత్తేజం చేయటానికి యుద్ధానికి వెళ్ళేప్పుడు వాళ్ళని చెప్పాలి. ఎవరైనా, మీరైనా
మొత్తం మీ క్రూ మొత్తాన్ని 600 మందో 1000 మందో 2000 మందో మీ వాళ్ళు ఉంటే కూర్చోబెట్టి మీరు కూడా అట్లాగే చెప్తారు, అట్లాగే చెప్తారు. అంతేగాని అది అంటే వాళ్ళ ఒక స్థైర్యం పెంచడానికి అట్లాగా కేడర్ కూడా నా వెనక జగన్ ఉన్నాడు, నాకేమన్నా రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ప్రభుత్వం లేదా వాళ్ళ కార్యకర్తలతో నాకేమన్నా జరిగితే జగన్ ఉన్నాడనే ధైర్యంతో పోరాటం చేస్తామనేది అది చెయ్యాలని చెప్పనే ఆ మోటివేషన్ స్పీచ్. అది మోటివేషన్ స్పీచ్ అంటే ఉత్తుత్తి స్పీచే. ఉత్తి స్పీచ్ ఎంత సార్, మోటివేషన్. అదే మోటివేషన్ అంటే స్పీచ్కే పరిమితం అవుతుంది, యాక్షన్లో సరే ఎంత ధైర్యం వస్తుంది కేటర్కి? అంటే ధైర్యం ఇవ్వడానికే తప్పితే యాక్షన్లో దిగడానికి కాదు. నేను అంటలేదు. జగన్మోహన్ రెడ్డి కాదు, సార్, జగన్ గారు తాతలు చంపినోడు ఇప్పుడు మీ టీవీలో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు తాతను చంపేసిన వాళ్ళు. సో మీరు సరే, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు అహింసావాది, మీకు నచ్చినా నచ్చకపోయినా దగ్గర నుంచి చూసిన వాడిగా. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఇట్లాగే నిందలేశారు. ఇలాగే ఆయన పెద్ద రౌడీ. మీరు అభిమానంతో చెప్తున్నారా లేకపోతే వాస్తవాలు చెప్తున్నారా? అహింసవాది ఓ పక్కనేమో మీ అపోనెంట్లేమో ఆయన ఒక పెద్ద రాక్షసుడు, ఆయన సైకో, ఆయన హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తారు, ఫ్యాక్షన్ చేశారు, తండ్రి చావు దగ్గర సంతకాలు పెట్టారు, ఇన్ని చెప్తారు. మీరేమో అహింసవాది. కంప్లీట్ కాంట్రాక్ట్ ఉంది ఇక్కడ. ఒక మాట సార్, బట్టి విక్రమార్క అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ డిప్యూటీ సీఎం, అతను ఎన్ని ఛానల్స్కి ఇచ్చాడు, ఎన్ని చోట్ల చెప్పాడు? అరే బాబు, జగన్మోహన్ రెడ్డి తెలియదురా బాబా సంతకాలు మేము పెట్టించామని చెప్పని బతికుండి చెప్తున్నాడు. నేననేది మీ మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ని క్లియర్ చేసుకోవాల్సింది పోయి దాన్ని ఇంకా పెంచుకునేలాగా మీ పార్టీ విధానాలు కావచ్చు, మీ పార్టీ నాయకుడి స్టేట్మెంట్ కావచ్చు, మీ అందరి స్టేట్మెంట్లు కావచ్చు సార్ మీకు కారణం అవుతున్నాయి. చిన్న పురాణ కథ ఒకటి చెప్తా సార్. ఒకరోజు తాసుపాము నాగపాము వెళ్ళి ఒక స్వామీజీని తపస్సు చేస్తే దేవుడు వచ్చాడు. అయ్యా నాకు మంచి పేరు కావాలి, ప్రతోడు నన్ను తిడుతున్నారు, నన్ను చూస్తే పారిపోతున్నారు, కాబట్టి నన్ను కూడా మంచోడు అని చెప్పి నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నట్టుగా ప్రజలు నన్ను చేయాలి, ఏం చేయమంటాను? ఎవరిని కాటు వేయబాక అని చెప్పాడు. ఎవరిని కాటు వేయట్లేదు, బుసు కూడా కొడతలా, ఊరికే పాక్కుంటే వెళ్తుంది. ఇక మెల్లగా అయిపోయేప్పటికి ఆటకాయిదానానికి చిన్నపిల్లలు కూడా రాళ్ళు ఉచ్చుకుని కొడుతున్నారు దాన్ని వెంపడపడి. ఇక మళ్ళీ పారిపోయి ఇక ఇక్కడ ఉంటే జనం మధ్య ఉండి చచ్చిపోతాను రాని వెళ్ళి తపస్సు చేసింది. దేవుడు వచ్చాడు. ఏంటి మళ్ళీ వచ్చావేంటి అన్నాడు. అయ్యా నేను నాకు మంచి పేరు కావాలంటే చివరికి రాళ్ళేటి చంపేస్తున్నారు బొడ్డవాళ్ళు కూడా, ఏంటి నా పరిస్థితి ఏంటంటే, ఓరి నిన్ను కాటేయిద్దన్నాను కానీ బుసకొట్ట ఆత్మరక్షణ చేసుకోవద్దని చెప్పానా, బుసన్నా కొట్టద్దన్నానా? కాటైపోతే కొట్టాలి. ఏదైనా సరే ఆత్మరక్షణ, మా క్యాడర్ని బిల్డప్ చేసుకోవటం అంటే నైతికంగా నీరసపడిపోయిన వాళ్ళని మా క్యాడర్ని ధైర్యాన్ని నింపటం. చట్టం మేరకు న్యాయస్థానాల్లో ఎవరైతే ఇవాళ పాపాలు చేస్తున్నారో, వేధింపులు చేస్తున్నారో, కిరాతకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ చట్టం మేరకు చట్టం ద్వారా వాళ్ళని కోర్టులో నుంచోబెట్టేది ఖాయం. నానిగారు, లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? లిక్కర్ది పొలిటికల్ స్కామ్ సార్. పొలిటికల్ స్కామ్ అయితే కూడా అధికారుల్ని, ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా సార్? టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు దారిలో ఎంతమంది ద్వారా వెళ్తే అంటే ఏ తాడు పట్టుకుని అయితే పైకి వెళ్ళగలుగుతాం అనుకున్నప్పుడు ఇక అది ఐఏఎస్ తాడా లేకపోతే ఐపీఎస్ తాడా, ఏ తాడైనా వెళ్ళిపోయి పట్టుకొచ్చేయాలి. కానీ అప్పుడు పనిచేసిన అధికారి వాసుదేవరెడ్డితో సహా అందరూ కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్తున్నారు సార్. ఒకటి సార్, రాజకీయ అంటే వ్యవస్థలో రాజకీయం వదిలేసేయండి, అసలు ప్రపంచంలో నిబద్ధతతో నిజాయితీగా ఏ కష్టాన్నైనా ఫేస్ చేద్దాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఉండలేరు. అంటే ప్రపంచం మారిపోయింది, నేను నా కుటుంబం అనేది ప్రధానమైపోయి ఇవాళ ఐసోలేషన్లో బతుకుతున్నాం. ఆలోచన సరళి మారిపోయింది మనుషులది. మారిపోయినప్పుడు ఈయన్ని నాకెందుకు జగన్ ఎట్టగొట్ట బయటపడతాడులే, ముందు నేను బయటకు వస్తే చాలేనది ఉంటుంది ఎవరికైనా. విజయసాయి రెడ్డి కూడా చెప్తారా? మీ పార్టీలో నెంబర్ 2గా పనిచేసిన విజయసాయి రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా. అసలు విజయసాయి నిజంగా స్కామ్ అంటూ జరిగితే అసలు విజయసాయి రెడ్డి లేకుండా స్కామ్ జరుగుద్దా? నిజంగా లిక్కర్ స్కామ్ అంటూ జరిగితే విజయసాయి రెడ్డి గారు అందులో పాత్ర లేకుండా స్కామ్ ఉంటుందా? మీరు నమ్ముతారా?
నేను నమ్మట్లా. జగన్ గారి దగ్గరగా 5 ఏళ్ళు, నేను 2 సంవత్సరాలు 9 ఏళ్ళు మంత్రిగా చేసినోడిని. నేను నమ్మట్లా. స్కామ్ జరగలేదని అంటున్నా. మీరు చెప్పినట్టుగా, మీరు ఆరోపించినట్టుగా జరిగి ఉంటే కనుక ఆయన లేకుండా ఎట్లా జరుగుద్ది? ఎందుకు ఆయనతో ఎందుకు జరిగింది? అన్నీ ఆయనే ఉండేవాడు కదా, మొత్తం ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ నాకేం సంబంధం లేదు అంటే కానీ లిక్కర్ స్కామ్లో జరగలేదు కాబట్టి సంబంధం లేదు. ఓకే, మీరు జరగలేదు అంటున్నారు. నేనంటే అదే, ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధం లేదు అంటే కనుక 80% జరగలేదు అది. సో అంటే విజయసాయి రెడ్డిని కూడా ఇరికించాలని చెప్పి అనుకుంటున్నారా? ఒకవేళ జరిగితే నాకేమన్నా వ్యాపార తగాదాలు ఉన్నాయా? పోనీ నాకు ఆయనకి ఏమన్నా లిక్కర్లో పోటీ జరిగిందా? లేదా నాకేమన్నా లిక్కర్ కంపెనీ ఉందా? నాకేముంటుంది? కానీ ఎవరైతే వాసుదేవరెడ్డి అధికారు ఉన్నారో, వాసుదేవరెడ్డి ఆల్రెడీ కన్ఫెషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళందరూ చెప్తున్నారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత సమీప బంధువులైన అనిల్ రెడ్డి అండ్ అనుచరుడైన సునీల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేశారు. క్యాష్, కోట్ల రూపాయల క్యాష్ బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఒక్క మాట జరగలేదా? ఒక్క మాట, ఇంత పెద్ద TV9 ఛానల్ అంటే ప్రపంచంలో తెలుగు వాళ్ళు వేరే ఛానల్స్ నన్ను తప్పట్టుకుంటేనే ఎక్కువ మంది చూసే ఇండియాలో నెంబర్ 1 నెట్వర్క్. నాకు ఇది నెట్వర్క్ నాకు తెలియదు, తెలుగులో కూడా నేను నమ్ముతున్నా, నేను అనుకుంటున్నా. మళ్ళీ తర్వాత రేపు పొద్దున చౌదరి లేదా 25% మార్కెట్ షేర్ మాదే, వ్యూవర్షిప్ ఉందని నేను నమ్ముతున్నాను. మీ నోట్లోంచి ఈ మాట వెళ్ళిపోతే అనిల్ రెడ్డి ఇంట్లో డబ్బులు దొరకలే కదా, రైడ్లు జరుగుతున్నాయి సార్, ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు మీ దగ్గర జరగాలంటే రజనీకాంత్ గారు, ఒకవేళ రజనీకాంత్ గారిని శీలం పాడు చేసేయాలి. ఆల్రెడీ జరిగిందండి కొంత ప్రయత్నం, రైడ్ జరిగిపోద్ది కదా. రైడ్కి దీనికి సంబంధం ఏంటి సార్? మరి ఏమి లేకుండానే చెవిరెడ్డి దగ్గర డబ్బులు దొరికినాయా, లిక్కర్ డబ్బులు మొత్తం సర్క్యులేట్ అయిందని చెప్పి కేసు అయితే అయింది కదా, ఛార్జ్ షీట్లో వేసినారు కదా. మిథున్ రెడ్డి, ఒక మాట సార్, ఒక మాట ధనుంజయ రెడ్డి, వినండి సార్, ఓఎస్డి కృష్ణమోహన్ సార్, మీరు వినరు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర డబ్బు ఎప్పుడు దొరికింది చెప్పండి మీరు? ఎలక్షన్స్లో కేసు ఉందా చెవిరెడ్డి మీద? ఎలక్షన్స్లో చెవిరెడ్డి దగ్గర డబ్బులు దొరికి, అప్పుడు మీ ప్రభుత్వం కాబట్టి కేసులు మా ప్రభుత్వం ఎక్కడ సార్? అసలు మామూలుగా మీరు ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మంచివాడా, అమాయకుడా, దురదృష్టవంతుడా ఏంటో అర్థం కాదు. అది ఎలక్షన్ కమిషను మాతో అన్ని బిల్లులు పాస్ చేయించుకోవడానికి మమ్మల్ని అడ్డంగా వాడుకున్న వాళ్ళు కూడా ఎంత చీల్చి చెండాడారో, అసలు మానసిక నరకం అనమాట అండి. అంత 1 సైడ్ ఎలక్షన్ కమిషన్. సో లిక్కర్లో ఏం జరగలేదంటారు? అసలు లిక్కర్ స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లేదంటున్నారు. ఒక చిన్న థీరీ చెప్తాను. లిక్కర్ అనేది డిస్టిలరీలో తయారవబడుతుంది, డిస్టిలరీ నుంచి డిపోకి వస్తుంది, డిపో నుంచి షాప్కి వస్తుంది. అవును. సో డిస్టిలరీలో తయారవుతుంది, నేరుగా డిపోకి వెళ్లకుండా నేరుగా లిక్కర్ షాప్కి వచ్చింది. లిక్కర్ షాప్ గవర్నమెంట్ నడుపుతుంది. గవర్నమెంట్ నడుపుతున్న వాటిలో ఆ రోజుల్లో గవర్నమెంట్ కదా నడిపింది సార్. కాదు, డిస్టిలరీ నుంచి నేరుగా వెళ్ళిందని నేను చెప్తున్నాను, థీరీ చెప్తున్నాను, ఒక క్రైమ్ థియరీ చెప్తున్నాను. మీరు చాలా పిట్ట కథలు చెప్పారు కదా, నేను ఒక కథ చెప్తాను, అవునా కథ చెప్పండి. కాదు సార్, పూర్వం ఒక ఎండమూరి వీరన్నాథ్ నవల, లేకపోతే షాడో మధుబాబు అనేటి ఉండేది. ఆ నవల అయితే మీరు చెప్పింది, కానీ ఇది ప్రపంచం చూస్తుంది. కాదు సార్, కథ కంప్లీట్ చేయండి. ఇప్పుడు డిస్టిలరీ నుంచి డిపోకి వెళ్లకుండా నేరుగా షాప్కి వెళ్ళింది. షాప్ దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన షాప్, అది గవర్నమెంట్కి సంబంధించిన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త అక్కడ పనిచేస్తూ ఉన్నారు. నేరుగా డిస్టిలరీ నుంచి వచ్చిన మద్యాన్ని ఇక్కడ అమ్మారు. అమ్మింది తీసుకుంది క్యాష్లో, క్యాష్ అంతా బయటికి వెళ్ళింది. లెక్కల్లో రికార్డు ఎక్కడ రాలేదు. ఈ రాని రికార్డుల ద్వారా క్రియేట్ చేయబడిందే మొత్తం స్కాము అనేది ఇప్పుడు ఏసీబీ కావచ్చు, సిట్ కావచ్చు, ఇవన్నీ తయారు చేస్తున్న సార్. మీరు ఛార్జ్ షీట్లు మీరు మాట్లాడిన ప్రతిదీ వెళ్ళిపోద్ది సార్, మాకు శాపం అవుతుంది. కాదు, అవునా కాదా చెప్పండి అంటున్నాను. వినండి సార్, డిస్టిలరీ నుంచి ఏపీబీసీఎల్కి వెళ్లకుండా స్టాకు, నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛాలెంజ్ చేస్తాను. ఒక్క ప్రూఫ్ చూపించండి. ఎలా ఏదో మీరు స్టోరీ ఒక కథా రచయిత రాసినట్టు రాస్తే ఎట్టగా? అసలు సింగిల్ బాటిల్ వితౌట్ క్యూఆర్ కోడ్, ప్రతి సీసాకి ఒక క్యూఆర్ కోడ్,
క్యూఆర్ కోడ్ లేకుండా తాగినోడు సీసా ఎక్కడో పడేశాడు, తీసుకున్న క్యాష్ ఎక్కడికో వెళ్ళిపోయింది, రికార్డులో లేదు, ఇప్పుడు మొత్తం రజనీ గారు, నిరూపించమంటే ఎలా నిరూపిస్తారు? సార్ రజనీ ఇదే గారు, కదా స్కామ్ సార్ అని చెప్తుంది. సార్ రజనీ గారు వినండి సార్, లిక్కర్ షాప్లో ఎంత అమ్మినా మర్నాడు ఉదయం 10 గంటలకి బ్యాంకు తీయంగానే ఆ డబ్బులు జమ చేయకపోతే ఇమ్మీడియట్గా సస్పెండ్ అయిపోతారు ఎక్సైజ్. ఆ కన్సర్న్ సూపర్వైజరీ వినండి కన్సర్న్ సూపర్వైజరీ ఆఫీసరు సస్పెండ్ అవుతాడు, క్రైమ్ అవుతుంది, అతని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. డిస్టిలరీ వాడు, కార్పొరేషన్ ఎండి, కార్పొరేషన్కి సంబంధించిన వ్యవస్థలో ఉన్నవాళ్ళు, నీకు ఎవరైతే డిపోకి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే షాపులో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ సిండికేట్ అయిందనే కదా ఇప్పుడు చెప్తూ ఉంది. ఈ సిండికేట్ అవ్వటం వల్లే కదా స్కామ్ అంతా జరిగిందని. సరే ఇంపాసిబుల్ సార్, అది ఇంపాసిబుల్. మీ ఇష్టం అంటున్నా కదా, ఇంపాసిబుల్. జరిగేదే కాదు, అసలు జరగదు. కేవలం ఒకటే సార్, నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ ఎక్సైజ్ కేసులో, స్కిల్ స్కామ్ కేసులో, ఎక్సైజ్ కేసులో అంటే ఎట్లా అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి క్యాబినెట్ తీర్మానం లేకుండా ఉద్దేశపూర్వకంగా అది ప్రైవేటు వ్యక్తులకు చేరేలాగా నిర్ణయాలు తీసుకున్నారనేది ఒక కేసు, వేరేది ఇంకొక కేసు ఏదో ఉంది. ఈ ఎక్సైజ్ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే రెండోది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంత జాతకుడు అంటే ఆ కేసులో ఉన్న జైల్లో ఉండగానే ఈ లిక్కర్ కేసు కూడా బెయిల్ వచ్చేసింది. దాంతో అసలు ప్రపంచానికి ఎవరికి తెలియట్లా చంద్రబాబు అసలు లిక్కర్ స్కామ్లో ఉన్నాడని. చంద్రబాబు, కుల రవీంద్ర ఇద్దరు లిక్కర్ స్కామ్లో ముద్దాయిలు సార్ ఈరోజు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. కాబట్టి నన్ను పట్టేసుకున్నాడు కాబట్టి, నన్ను జైల్లో పెట్టేసాడు కాబట్టి జగన్ కూడా ఏదో రకంగా జైల్లో పెట్టాలనేది ఆ వరవడిలో వెళ్తున్నది తప్పితే. రెడీనా జైలుకి వెళ్ళడానికి? ఓకేనా సార్? జైలుకి దడిచేవాడా జగన్మోహన్ రెడ్డి గారు? 16 మాసాలు ఉన్నాడు. అప్పుడు ఉంటాం వేరు, ఇప్పుడు జైలుకి వెళ్తాం. ఎప్పుడు ఏమైంది? ఇప్పుడేమైంది? ముసలాడు అయిపోయాడు ఏంటండి? ముసలాడు అవ్వకపోవచ్చు. 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఉండగలేదు. 50 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండడేంటి సార్? సో డిసైడ్ అయిపోయారు జైలుకి వెళ్ళడానికి. వేధింపులు ఎటువంటి అయినా సరే మీరు చేయదలుచుకుంటే దానికి ఫేస్ చేయడానికి సిద్ధమే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేద్దామంటే మీరేమన్నా చేసుకోండి, మీరేమన్నా వేధించుకోండి, తప్పుడు కేసులు ఎన్నైనా పెట్టండి, న్యాయస్థానాల్లో పోరాటం చేయడానికి ఎటువంటి దాన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు పెడితే పక్కన వాళ్ళు స్కాములు చేశారు, అవి నిజమైన కేసులు. మీ మీద పెడితే మాత్రం అవి రాజకీయమైన సాధింపు కేసులు. అంటే మేము సినిమా రచయితల్ని, కథా రచయితలతో వచ్చి ఎఫ్ఐఆర్లు ఈ కేసు డైరీలు రాయించట్లేదుగా. వాళ్ళు రాస్తారు, పోలీసులు సంతకాలు పెడతారు కేసు డైరీలు. మీరు ఎవరితో రాయించారేంటి? మొత్తం చంద్రబాబు సంతకాలు, కొల్లు రవీంద్ర సంతకాలు. ప్రభుత్వం అంటే మీరు ఎక్కడ దొరకకూడదని అంతా ఎక్కడ సంతకాలు పేపర్ మీద ఎక్కడా లేకుండా మొత్తం కథ నడిపించారని కదా ఇప్పుడు వాళ్ళంతా రోజు కంఠశోష వాళ్ళది. మరి దొరకకున్నప్పుడు అసలు మామూలుగా రోజు దొరికేశాడు అంటే క్యాష్ దొరుకుతుంది కాబట్టి దానిలో ఎక్కడి నుంచి ట్రాక్ దొరికిద్దామని. మొన్న దొరికింది లోకేష్ క్యాషా. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అసలు ఎవరైతే లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఉన్నారో అది మీ ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్ పోయి లిక్కర్ వ్యాపారం చేయటం ఏంటి? ఆ లిక్కర్ వ్యాపారంలో అతను ఇప్పుడు అరెస్ట్ అయ్యి మొత్తం స్కామ్ కింద. అంటే ఎక్కడ తప్పు జరిగింది? మీ దగ్గరే, మీ ప్రభుత్వంలోనే కోర్ టీం మధ్య తప్పులు జరిగినట్టు గుర్తించాల్సిన పరిస్థితి ఉంది కదా. నాకు తెలిసి అయితే రాజకేశ్ రెడ్డి కూడా నేను చేశాడని నేనేం అనుకోవట్లా. లేదు, అతను బెయిల్ మీద బయటకు వచ్చి వాసుదేవ్ రెడ్డి అప్రూవర్ గా మారి కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి. పోలీసులు తలుచుకుంటే మానసికంగా ధైర్యం లేనోడు, ఏదైనా ఫేస్ చేద్దాం అనేటువంటి వ్యక్తిత్వం లేనోడు ఏదిగా ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారు. నాన్నగారు, ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్ట్ ఉంది, ఐడియా ఉంది కదా? గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఉంది కదా. ప్రభుత్వ వాటాని ఒక ప్రైవేట్ కంపెనీ అదానికి మీరు అమ్మేసిన మీరు పీపీపీల గురించి ప్రభుత్వం ఆధీనంలోనే మొత్తం మెడికల్ కాలేజీలు పనిచేయాలి, ఉండాలి అని అనటంలో అర్థం ఉందా? కాకినాడ పోర్టులో కూడా ప్రభుత్వ వాటా ఉంది, కాకినాడ పోర్టులో కూడా. అట్లాగే గంగవరం పోర్టులో కూడా ప్రభుత్వ వాటా ఉంది. రెండింటి నుంచి ప్రభుత్వానికి ఏం ఆదాయం రావట్లా. మీరు కావాలంటే నేను ఆన్ రికార్డ్ ఏం మాట్లాడుతున్నా. కాకినాడ పోర్టు నుంచి మీ దాంట్లో కూడా మీడియాలో కూడా చాలా వార్తలు వచ్చినాయి. రెంట్ సరిగ్గా కడతలేదు, ఎన్నో ఏళ్ళ నుంచి కడతలేదు, ఇట్లాంటివన్నీ. మన రెంట్ మనకి రాని అంటే ఆదాయం ఏదో వస్తుంది అనుకుని దాంట్లో షేర్ ఉంచుకున్నాము,
ఆదాయమే రానప్పుడు ఎందుకు దానివల్ల? అదానికి పోర్టులో వాటాలు అమ్మటంలో శ్రద్ధ చూపించిన మీరు ఇక్కడ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ఉండాలి అని అంటాం నైతికంగా ఎంతవరకు కరెక్ట్? అసలు అది ఇది మీరు ఒకటి అంటారా? ఎందుకు కాదన్న అదే చెప్తాను. ఏదైనా ప్రైవేటైజేషన్. వినండి సార్, ఏదైనా ప్రైవేటైజేషన్ కాదు. ఒక స్కూల్ నడుపుతున్నాం, నో లాస్ నో ప్రాఫిట్తో, కాబట్టి దాంట్లో మనకు లాభం రావట్లేదు కాబట్టి స్కూల్ అమ్మేయటం, దీంట్లో మనకు లాభాలు రావట్లేదు కాబట్టి ఒక వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి షేర్ అమ్మేయటం, రెండు ఒకటని మీరు నమ్ముతున్నారంటే చెప్పండి, దానికి నేను చెప్తాను. నేను నమ్మటం నమ్మకపోవటం పాయింట్ కాదు, మీరే నేను అంటున్నాను అసలు అడిగేది మీరే కదా. మెడికల్ అలాగని నన్ను ప్రశ్నలతో తూర్పారబట్టేది చీల్చండేది మీరే కాబట్టి మీరే చెప్పాలి. అందుకే నేను అంటున్నాను ఇవాళ ఈ షోకి జడ్జి మీరే కదా. చెప్పండి. నేను జడ్జిని కాదు, నేను ఏదో ప్రశ్నలు అడిగే ఒక సాధారణ జర్నలిస్ట్ని మాత్రమే. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. నేను అంటున్నాను పీపీపీ మోడల్తో మీకు మెడికల్ కాలేజీలను మెరుగైన మెడికల్ కాలేజీలను తయారు చేస్తానంటే మీకు వచ్చే బాధ ఏంది? మీరు ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు? నేను అదే చెప్తానండి, మెరుగైన మెడికల్ కాలేజీలు మాకు అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి భిన్న దృక్పథాలు, భిన్న ఆలోచనలేనండి. నేనున్నా సార్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, నేను బాగా బలిసినోడిని. నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాకు ఇచ్చేశారు. నేను హాస్పిటల్ నడుపుతా. మెడికల్ కాలేజ్ అంటే చదువు చెప్పడం, డాక్టర్ని తయారు చేయడం ఒకటే కాదు, హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ప్రైవేట్ యాజమాన్యం సర్వీస్ ఛార్జెస్ లేకుండా, నయా పైసా వసూలు చేయకుండా జీవితాంతం నడుస్తుందని చెప్పని మీరు నమ్ముతున్నారా? ఈ భారతదేశంలో నేను చెప్తాను, దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్లు వాళ్ళు విద్యారంగంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా లేటెస్ట్గా పెరిగినప్పుడు వాళ్ళు కూడా నాన్ ప్రాఫిటబుల్గా విద్యారంగంలో చాలా పెట్టుబడులు పెట్టి కొత్త తరాన్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతుంది. దేశం మొత్తం జరుగుతుంది, నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడట్లేదు. జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో వస్తే మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటున్నాను. రజనీకాంత్ గారుగా TV9 మోడరేటర్గా వదిలేండి, సీఈఓగా వదిలేండి, ఒక సామాన్యమైన గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ చదివి పెరిగి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన వాడిగా మీరు చెప్పండి, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో డొనేషన్లు ఎంత ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి, కోట్లు ఉంటాయి. కోట్లే కదా. కాలేజీ పరపతి లేదు, మాస్టర్లు లేరు, ల్యాబులు లేవు, ప్రాక్టికల్ సరిగ్గా జరగవు అనుకుంటే ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు, ఈఎంఐ, అంతేగాని తగ్గించట్లేదు. నేను అంటున్నాను మీ గవర్నమెంట్ మీద అంత ప్రేమ ఉందండి, గవర్నమెంట్ కాలేజీలు అంత కట్టాలని కోరిక ఉంది, మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు? గవర్నమెంట్ మీద ప్రేమ ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అయిపోయేది. ఇప్పటికి ఉన్న 5 ఏళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేదు? చేసే 5 మెడికల్ కాలేజ్ సార్, 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఎలక్షన్ టైంలో 2 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. అంటే 7 పూర్తి చేసాం. 17 మెడికల్ కాలేజీలో 7 పూర్తి చేయడం అంటే ఎంత సామాన్య విషయం. ఈ సంవత్సరంలో మొత్తం అయిపోయాయి, సంవత్సరంలో 1 ఇయర్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆరోగ్యశ్రీ పేరుతోనో ఇంకో పేరుతోనో ప్రైవేట్ హాస్పిటల్కి ఏమో డబ్బులు విచ్చలవిడిగా వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ను ఆధునీకరించడు, వారినేమో ఎక్విప్మెంట్కి ఏమి తీసుకురారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడతాం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా హాస్పిటల్స్ ఉంటాయి, ఆ హాస్పిటల్స్లో మొత్తం అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ఇప్పుడు మీరు చెప్తారు. మీరు ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్లు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేది, మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఆధుకరించి ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురావచ్చు కదా. కొద్ది నాకు టైం ఏమంటుంది సార్, మీ కళ్ళతో మీరు సాక్ష్యం చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యారలల్గా ఎన్ని హాస్పిటల్స్ ఆధునీకరించాడు. మీ ఇష్టం, మొత్తం మీ విలేకరులందరినీ పంపించండి. మీ దగ్గర 500 మంది 600 మంది విలేకరులు ఉన్నారు కదా, మీరు పంపించి షూట్ చేయించండి. జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కట్టాడా లేదా, ఇంప్రూవ్ చేశాడా లేదా, ఆధునీకరణ చేశాడా లేదా, సౌకర్యాలు పెంచాడా లేదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ఏంటి అనుకుంటున్నారు? అతనికి మెడికల్ కాలేజీలు ఒకటే సరదా, సీట్లు పెంచాలి, డాక్టర్లు ఎక్కువ రావాలని ఒకటే సరదా కాదు. దానికంటే కూడా చాలా పెద్ద లక్ష్యం ఒకటి ఉంది. ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి, అంటే కొత్త జిల్లాలో, ప్రతి కొత్త జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే దాంతోపాటుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. అసలు ప్రజలకి ఇంతకన్నా ఇంకేం కావాలి? సాధారణంగా మధ్యతరగతోడు, పేదోడు, ఏ కులమనండి, అది ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీ అనండి, డబ్బు లేనోడు, మధ్యతరగతోడు నలిగిపోయేది, ఇక ఆత్మహత్య కొట్టే సిద్ధపడేది ఏంటంటే హాస్పిటల్కి వెళ్తేనే. అంటే ఆరోగ్యం చెడిందంటే ఇక అయిపోయినట్టే. బాగుపడి బతికొస్తాడేమో కానీ మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి. సరే, ఇక రాజకీయం గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో
మీకు కూటమి మధ్య అగాధం అంతే పెరుగుతూ ఉంటుందా? ఎక్కడో ఏదో సెటిల్మెంట్ వేరే కూటమిలో ఉన్న ఒక పార్టీతో జరుగుతుందని చెప్పి అనుమానించవచ్చా? సార్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ తెలుగుదేశం కాదు ఇది. ఎవడో పెద్ద మనిషి వచ్చి కూర్చోబెట్టి సెటిల్ చేయడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో రాజీ పడ్డు, తను నమ్మిన దానికి గోడకైనా గుద్దుకుంటాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి రాజీ పడరు. తను నమ్మిన దానికి మీరంటే మీరు పేరు నానిగడ, వెంకయ్య, పుల్లయ్య, టామ్ అండ్ డిక్కి, XYZ కన్విన్సింగ్గా నీ ఆలోచన ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో ఇది దీని పర్యవసానం ఇది, అవుట్కమ్ ఇది, ఇలా కన్నా ఇలా వెళ్తే లార్జర్ అవుట్కమ్ వస్తుంది, ఇది ప్రజలకు ఉపయోగం అని కన్విన్సింగ్గా ఎవరు చెప్పినా ఖచ్చితంగా టర్న్ తీసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయం చేస్తున్నారు అని అనటానికి ఒక ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ప్రకటించటం ఎలాంటి రాజకీయ ద్వంద్వ విధానం? నిస్సిగ్గుగాని నేను మిమ్మల్ని అంటున్నాను. తెలుగుదేశాన్ని అనాల్సిన పని మీరు, వాళ్ళు కూటమితో ఉన్నారు, మీరు కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనాల్సిన మాట మాకు బహిరంగంగా కూటమిగా ఉన్నారు. పదాన్ని మాకు ఉపయోగిస్తున్నారు. కూటమిని వ్యతిరేకించే మీరు ఉపరాష్ట్రపతిలో బీజేపీ నిలబెట్టిన అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన అభ్యర్థిని మద్దతు ప్రకటించి ఓటేశారు మీరు. అంటే పత్రికా ప్రపంచానికి, మీడియా ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత లోకు అంటే 16 మాసాలు జైల్లో ఉండి ఎవరి కక్ష సాధింపు మేరకు జైల్లో ఉన్నాడు. ఆ పార్టీ పెట్టిన అభ్యర్థికి ఓటేసినప్పుడు నిస్సిగ్గుగా ఓటేసావని ఒక్క టీవీ ఛానల్ కానీ ఒక్క పేపర్ కానీ మాట్లాడాల. అడగాలిగా, సిగ్గు లేదా నీకు? ఆ 16 నెలలు జైల్లో పెట్టి 16 నెలల నుంచి ఉంచుతున్నారు కదా, వాళ్ళకు ఓటేస్తావని అడగల. నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ లుచ్చా హై, మోడీ బచ్చా హై, ఆడచ్చా హై, మోడీకి పెళ్ళం లేదు, నాకు పెళ్ళం ఉంది, మోడీకి మనవడు లేడు, మోడీకి కొడుకు లేడు, మోడీ పెద్ద దాని పేరు ఏంటంటే మోడీ ఒక టెర్రరిస్టు, అసలు ఈ దేశానికి ఈడే నాశనం అని చెప్పి ఓడిపోగానే మోడీ అడగకుండానే ముర్ముని పెడితే రండి మేము వేస్తాం, ఓటేస్తాం, మా ఇంటికి రండి, మా ఓట్లకు రండి అని పిలుచుకుని ముర్ముకి నమస్కారం పెట్టి ఓటేసినప్పుడు నీకు సిగ్గుందా, నిస్సిగ్గుగా ఓటేస్తావా చంద్రబాబు అని పత్రికా ప్రపంచం, టీవీ మాధ్యమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా సిగ్గుందా, నిస్సిగ్గుగా ఓటేస్తావా అని కాదు నాన్నగారు. అప్పుడు అక్కడ అడగాల్సినప్పుడు అప్పుడు అడిగేశారు. పాచిపోయిన లడ్డులు రాష్ట్రం విడగొడితే నాకు నిద్ర పట్టలేదు, అన్నం సహించలేదు అని చెప్పని మళ్ళీ నిస్సిగ్గుగా ఈ మాట మాట్లాడతావా? నిస్సిగ్గుగా ఈ రాజకీయం చేస్తావా? నేను కమ్యూనిస్ట్ని, చిన్నప్పుడే పాకుతో వెళ్ళి కత్తి కొడవలి పట్టుకున్నాను అని మళ్ళీ అట్లా కాదని కమలం పువ్వు పట్టుకుంటే కూడా నిస్సిగ్గుగాని ఎవరు ప్రశ్నించట్లా. కేవలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు విపరీతమైన లోకువ, ఎవరికి? ప్రజలకు కాదు, మీడియా ప్రపంచానికి విపరీతమైన లోకు. కాబట్టి కానీ ఇక్కడ ప్రశ్న సమాధానం కాదు, ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. మీరు సరే ఇంతకుముందు బీజేపీ అభ్యర్థికి ఎవరు సపోర్ట్ చేశారు లేదు పక్కన పెడితే, వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేస్తున్నారు. మీరు భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేస్తే, ఆ అభ్యర్థికి మీరు ఓటేస్తే మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో మీ 40% మీకు ఓట్లు వేసిన ప్రజలకి, లేదు అనుకుంటే రేపు భవిష్యత్తులో మీకు ఏమన్నా ఓటేద్దామని ఆలోచిద్దాం అనుకునే వాళ్ళకి. మీది బీజేపీతో అంటగాగే పార్టీ అని ఇప్పుడు దాకా ఆరోపణలు ఏదైతే ఉందో అది నిజమైందా కాదా? మీరు అంటే నవ్వాలా అంటే మీరు అడిగేదానికి, కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి ఓటేయాలి? బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థికి మేము ఓటేయలేదు, ఎవరికి ఓటేయాలి? ఓటేయకుండా మానేయండి. ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటేయకుండా న్యూట్రల్గా ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళది. చంద్రబాబుని డబ్బులతో పట్టుకుంటే వదిలేశారు, వాళ్ళ ఇష్టం, మేము వదలం. అన్ని రాజకీయ పార్టీలు ఒక రకంగా ఎందుకుంటే మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చుట్టమా? శత్రువు. ఈ రాష్ట్రాన్ని అడ్డంగా నరికి రాజధాని లేని రాష్ట్రంగా, కనీసం రాజధాని కేటాయిస్తే డబ్బులు ఇవ్వకుండా, కనీసం 7 గ్రామాలు మాకు ఇవ్వకుండా, 7 గ్రామాలు ఏదైతే నీళ్ల కోసం నీళ్ళు మాకు ఇవ్వకుండా, నీళ్లు కేటాయింపులు సరాసరి నీళ్లు కేటాయింపులు ఈ రోజుకి కూడా తన్నుకు చచ్చే పరిస్థితిలో ఉంది. మా రాష్ట్రానికి మాకేది కేటాయించకుండా, మమ్మల్ని ఒక సంపూర్ణమైన బలవంతులుగా చేయకుండా, బడ్జెట్ లోటు అనేది
మాకు ఇవ్వకుండా 16,000 కోట్లు 18,000 కోట్లు చెప్తున్నారు కదా పెద్దలు, ఆ డబ్బులు ఇవ్వకుండా మాకు ఒక పోర్టు కట్టాలి, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలని చెప్పని కాగితాల మీద రాసి దానికి ఏది డబ్బులు కేటాయించకుండా, మైన్లు కేటాయించకుండా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్ అనేది కేటాయించకుండా మమ్మల్ని మొక్కలు చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గురించి మీరు చెప్పారు కదా, బీజేపీ గురించి నేను చెప్తాను. ఇద్దరు శత్రులే కాదు, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇచ్చిన హామీని తొంగలో దొక్కి మీకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసి పోలవరంకి అన్యాయం చేసి ఇన్ని చేసినా మీకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇప్పుడు మరి ఇద్దరు శత్రువులు అయితే ఎందుకు ఓటేశారు? ఎవరండి? ఎందుకు ఓటేశారు? రాజ్నాథ్ సింగ్ అడిగారు మమ్మల్ని. అడిగితే ఓటేసేస్తారా? రాహుల్ గాంధీ అడిగి చూడాల్సింది కదా, రాహుల్ గాంధీ అడిగి చూడాల్సింది కదా. ఎందుకు ఫోన్ చేయడు, ఎందుకు అడగడు? ఖర్గే మీకు ఫోన్ చేశారంట. ఎవరు? ఖర్గే మీకు ఫోన్ చేశారంట కదా. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎప్పుడు? ఎవరు చెప్పారు? ఏమో వాళ్ళు చెప్పారు. మీరు కన్వీనియంట్గా మాకు ఫోన్ చేయలేట్లేదని చెప్తున్నారేమో. ఏమండి, సాక్షాత్తు కృష్ణ భగవానుడు నిద్రలేంగానే ఎవరు కనపడితే వాళ్ళకి నేను యుద్ధం నీతో ఉంటానని చెప్పాడు. సో రాహుల్ గాంధీ మోదీలో మీకు మోదీ దగ్గర అంటారు వీళ్ళిద్దరిలో. ఏమంటే పెద్ద శత్రువా చిన్న శత్రువా అంటే రెండు దాన్ని బట్టి పెద్ద శత్రువే, చిన్న శత్రువే. కానీ ఇద్దరిలో చిన్న శత్రువు బెటర్ అనుకుంటున్నారు, మీకు లైక్ మైండెడ్ అనుకుంటున్నారు. ఎవరికైనా సార్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే దీని అందరికి రీజన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద చర్చనీయాంశం ఏంటంటే లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని చెప్పి పైన ఢిల్లీ నుంచి బీజేపీ నుంచి బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అందుకే మీకు అరెస్ట్లో కాకుండా ఆపుతున్నారు. దాని ద్వారా దానికి కృతజ్ఞతగా మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంట్రిబ్యూట్ చేశారు ఓటు రూపంలో అనేది ఒక ప్రచారం. మరి ఈడీ బాబాయ్ మా నీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడు మెడ్రాస్? మీరు చెప్పేది నిజమైతే మా ఈడీ బాబాయ్ ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చాడు? మేము ఓటేసింది లాభాపేక్షతో అయితే, మీరు చెప్పేట్టుగా ఒప్పందమే అయితే మరి ఈడీ కేసు ఎందుకు కడతారు? ఈడీ బాబాయ్లు మా దగ్గరికి ఎందుకు వస్తారు? మా ఇళ్ళకి మొత్తం మా అన్నదమ్ముల ఇళ్ళకి అందరికి ఎందుకు వస్తారు? ఆంధ్రప్రదేశ్లో డివిజన్ పాలిటిక్స్ వల్ల అభివృద్ధి అనేది కుంటుబడిపోతుంది. అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇట్లానే ఉండిపోతుంది బికాజ్ ఆఫ్ దీస్ డివిజన్ పాలిటిక్స్ అని అంటే అపచారం సార్, అపచారం. సంవత్సరంన్నరగా మొత్తం అసలు మన ఛానల్తో సహా అసలు రాష్ట్రం వెలిగిపోతుంది. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తారు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఒక పాయింట్, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 ఇంప్లిమెంట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని ఇంప్లిమెంట్ కాదు. ఫ్యాక్టరీలు ఆఫీసులు గూగుల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. అక్కడెక్కడో రోడ్డు గుంత పడిందంటే వెంటనే దాన్ని తెచ్చేస్తున్నాం ఇక్కడికి. ఆంధ్రప్రదేశ్ జాకిలు పెట్టి పైకి లేపేసి ట్రక్ పెట్టి తీసుకొచ్చేస్తున్నాం. ఎన్ని ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ మాత్రం నిప్పులు పోసుకుంటుంది కళ్ళల్లో అని. ఇప్పుడు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నామా, ఏం పోసుకుంటున్నామా అల్టిమేట్గా ప్రపంచం చెప్తుంది. వినండి, ప్రపంచం చెప్తుంది ఏం పోసుకుంటున్నాం అనేది. మెడికల్ కాలేజీలకు అడ్డం పడతారు. మొత్తం చెప్తా. మెడికల్ కాలేజీలకు అడ్డం పెడతారు. రాజధాని విషయంలో ఇప్పటికీ నిరంతర అడ్డంకులే. ఆ తర్వాత అభివృద్ధి చేద్దాము అని అనుకుంటే ఫ్యాక్టరీలో అవన్నీ వస్తుంటే వాళ్ళని బెదిరిస్తున్నారు, ఈమెయిల్స్ పెడుతున్నారు. ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే అన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పి అడ్డం పడుతున్నారు. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడిదారులు ఆగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వ్యాపారం చేద్దామనంటే రేపు వైఎస్ఆర్సీపీ వస్తే ఏమి అడ్డంకులు సృష్టిస్తుందో, ఏమి ఇబ్బందులు పెడుతుందో అని చెప్పి పెట్టే పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఆపేస్తున్నారు. మెడికల్ కాలేజీలు నారా చంద్రబాబు నాయుడు గారు కడతంటే మేము ల్యాండ్ ఎక్విజిషన్లు అడ్డం పడుతున్నామా? కాలేజీ టెండర్లు పిలుస్తుంటే ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు. పీపీపీ మేము వస్తే కనుక మేము పీపీపీలన్నీ రద్దు చేస్తామని చెప్పి నేరుగా మీ నాయకుడే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయిపోయింది కదా సార్. అంటే ప్రజల ఆస్తిగా ప్రజలకి అపరిమితంగా ఉచితంగా వైద్య ఆరోగ్య సౌకర్యాలని కల్పన కోసం ఒక మహాయజ్ఞంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, అంటే 17 కాలేజీలు ఒకటే కాదు, మెడికల్ కాలేజీని బేస్ చేసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీకు కావాలంటే అన్ని వీడియోలు రోజు చూస్తున్నారు కదా. ప్రైవేటైజేషన్ అంటే రద్దు చేస్తామని అంటున్నారు. ప్రజల ఆస్తిని అమ్మకం పెడితే తప్పేంటి? ఆపాలి కదా. వ్యాపారం నువ్వే చేయి, ప్రైవేట్ వాళ్ళు చేయి. కానీ విద్యా వైద్యం మాత్రం 600 భూమి తలకిందులైనా సరే ఈ 2 వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉండాలి. రాజధానికి నిరంతరం ఇంకా అడ్డంకులు పెడుతున్నారు. రెండోది రాజధానికి అడ్డంకులు పెడతారు. మొత్తం
కొండవీటి వాగులోంచి నీళ్లు మొత్తం మేము పోస్తున్నామా? మొత్తం మొలక మేము తెస్తున్నామా? నేను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలు అందరం కలిసి తలో బిందుడు లేకపోతే తలో చెమ్ముడు నీళ్లు తెచ్చేసి పోసేస్తున్నామా? ఢిల్లీలో వరదలు సార్ వచ్చినాయి, వినండి సార్, ఢిల్లీలో వరదలు వచ్చినాయి, మొత్తం మునిగిపోయింది. మేమేం పాడు చేసాం? అమరావతి ప్రత్యేకంగా కాదు, ఏం కాదు పాడు కదా. చేసాం? న్యూయార్క్లో ఈ మధ్య వరదలు వినండి, వచ్చినాయి, కార్లు కొట్టుకుపోయినాయి. వినండి. చైనాలో వరదలు వచ్చినాయి, ఎంత అభివృద్ధి చెందిన చైనాలో అన్ని కొట్టుకుపోతున్నాయి. అంటే మీరు అమరావతిలోనే నీళ్లు వస్తాయి, కొండవీకు వాడి నుంచి నీళ్లు మరి వస్తున్నాయి మేమేం ఆపాం అంటున్నాం? మేము పనులు ఎక్కడ ఆపాం? అంటే మేము వస్తే ఇంకా రాజధాని మేము ఇక్కడి నుంచి తరలిస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, గుంటూరు విజయవాడకి మధ్యలో అయితే యాప్ట్గా ఉంటుంది. రెండోది ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజధానిని ప్రభుత్వాలు నిర్మించడం అనేది చాలా మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేది, కేవలం సచివాలయం, అసెంబ్లీ ఇట్లాంటి ఆఫీసులు, ఏది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫీసులు ఇట్లాంటివి మాత్రమే నిర్మాణం చేసి మిగతాది జోనింగ్ చేస్తేనే ప్రభుత్వం బతుకుద్ది తప్పితే, మీరు ఇప్పుడు రాసి పెట్టుకోండి సార్. తర్వాత ఇవాళ కాకపోతే మీరు రిటైర్ అయిపోయో ఎక్కడో మనం కలుస్తాం, మళ్ళీ మన ఇద్దరం రిటైర్ అయిపోయి ఎక్కడో వాకింగ్లోనో అట్లు నీళ్ళు కలుద్దాం ఎక్కడో అక్కడ. రిటైర్ అయిపోదాం అంటారు. అవ్వాల్సిందే కదా. ఆంధ్రప్రదేశ్ మీరుండేది తెలంగాణలో సార్, ఆంధ్రప్రదేశ్ మీరేం చూస్తారు? మీరుండేది జీవితాంతం మీరు రిటైర్ అయిపోయేది ఇక్కడే, సెటిల్ అయ్యేది హైదరాబాద్లో. మీరు ఏదో గుంటూరు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ సిటిజన్ అయిపోయారు, మీకు దాంట్లో తిరగలేదు. కాబట్టి మీరు హైదరాబాద్లో ఎప్పుడు నేను వచ్చినప్పుడు పండగకు పబ్బానికి వచ్చినప్పుడు మీతో వాకింగ్ వస్తాలేండి, మనం మాట్లాడుకుందాం. ఎప్పటికీ రాజధాని అవ్వదు, ఎందుకంటే అది ఒక ఇల్యూషన్ తప్పితే వాస్తవ రూపం కాదు. ఎవడూ కట్టలేడు సార్, ఎవడూ కట్టలేడు. ఏంటి అసలు ఎప్పటికప్పుడు రేట్ ఎక్స్క్లైజ్ అయిపోతూ ఉంటుంది, రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈయన 1 లక్ష కోట్లు అప్పు తెస్తున్నాడు, రాష్ట్రాన్ని మొత్తాన్ని ఎండగట్టేసి 1 లక్ష కోట్లు అప్పు తెస్తున్నాడు. 1 లక్ష కోట్లతో అవ్వదు కదా అది. ఇది ఎక్కడ గోవాలో నాకు అర్థం కాదండి, ఎట్లా అవుతుంది? సో ఇక ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. రాజధాని అమరావతి నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బైపాస్ చేశాడు, గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఉంది. కారు ఎక్కితే 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అమరావతిలో కారు ఎక్కితే 20 నిమిషాల్లో ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళిపోతాం. వదిలేసి ఇంకో ఎయిర్పోర్ట్ కడతానంటాడు, మళ్ళీ ఒక 50,000 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అంటే ఇవాళ ఒక 50,000 ఎకరాలు తీసుకుంటేనే 5 లక్షల కోట్లు అవుద్దా 10 లక్షల కోట్లు అవుద్దా అర్థం కాని పరిస్థితి, అసలు ఎప్పుడు పూర్తవుద్దో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నేను అంటున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలా వద్దా, పెడితే మీ వైపు నుంచి, మీ పార్టీ వైపు నుంచి రేపు భవిష్యత్తులో ఒకవేళ మీరు అధికారంలో వచ్చినా డిస్టర్బ్ చేయకుండా ఉంటారా? ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో పెట్టుబడులు పెడితే రేపు మీరు వస్తే ప్రాబ్లం, ఇలాంటి ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది వ్యాపారస్తులు కానీ పెట్టుబడిదారులు కానీ. మీరు ఒకటి చెప్పండి, 2019 నుంచి 24 దాకా ఏ వ్యాపారస్తుని తోలేసాం? ఎవరిని తోలలేదా? లూలుందో లేసారు, లూలు అసలు దివాళా తీసాడని మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది. లూలు దివాళా తీసాడని చెప్పి అప్పులు పాలేడని చెప్పి జాకీ కంపెనీ ఎవరు పరిగెత్తిచ్చారు. పోనీ ఎక్కడికి వెళ్ళి పెట్టాడు? జాకీ ఎక్కడికి వెళ్ళి పెట్టాడు? ఎక్కడ పెట్టాడండి? ఇప్పుడు ఇవన్నీ అంటున్నారు కదా. సార్ వినండి, నాల్కో కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి ఇప్పుడు పారిపోతుంది ఎందుకు మీరు చెప్పండి? నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోటుగాడిని అంటున్నారు కదా, లోకేష్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు, ఎందుకు పారిపోతుంది నాల్కో? లూలు పారిపోయింది ఏంటి? అటు లూలు కట్టేదండి మాల, బకెట్లు, సోపులు, సబ్బులు, గిచ్చాలు ఇవి అమ్మే 4 అండర్వేర్లు, లేకపోతే చొక్కాలు, బనీన్లు, చీరలు అమ్మే మాలు. ఇది లూలు అంటే మామూలుగా పెద్ద వ్యాపార సంస్థలాగా. ఇవి ఒకటే అండి, ఒక టీసీఎస్ వస్తే చంద్రబాబు తెచ్చినా కూడా సంతోషపడతాం, ఒక గూగుల్ వస్తే చంద్రబాబు తెచ్చినా కూడా సంతోషపడతాం. ఆ గూగుల్ని ఎంత గూగుల్ వస్తే ఎంత గూగుల్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ వరుస వచ్చి ఎత్తేస్తే, ఇంకోటో వచ్చి మల్లవల్లిలో 110 ఎకరాలు ఎత్తేస్తే, ఒక గ్రావెల్ కొండ 40 ఎకరాలు గ్రావెల్ కొండ ఉండే ఆ గ్రావెల్ని దృష్టిలో పెట్టుకుని ఆ 40 ఎకరాలని కొని ఏదో ఫ్యాక్టరీ కడతానంటే ఈ వ్యాపారాల ఇటువంటి దొంగ వ్యాపారాలు కాకుండా జెన్యూన్ భూమి కోసం, రబ్బీస్ కోసం, గ్రావెల్ కోసం, ఇట్లాంటి వాటి కోసం కాకుండా జెన్యూన్గా చిత్తశుద్ధితో పెట్టే ఏ ఫ్యాక్టరీ అయినా ఇంకా పెంపొందించడానికి, ఇంకా ఆ ఫ్యాక్టరీని విస్తృతంగా పెంచుకోవడానికి సపోర్ట్ చేయడం అనేది ప్రతి పార్టీలోనూ కోటరీలు ఉంటాయి. మీ పార్టీలో కూడా కోటరీ ఉంది. ఆ కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని అంటే మీరు ఒప్పుకుంటారా? సార్ కోటరీ ఎన్ని ఏముంటాయి అంటే
క్వార్టర్లీ ఏం చేస్తాయి సార్? ఏం ఉండవు క్వార్టర్లీ ఏంటి? క్వార్టర్లు నాయకుడిని తప్పుదారి పట్టించాలన్నా, మంచి దారిలో పెట్టాలన్నా, ఉన్నది లేదు కల్పించి చెప్పాలన్నా. నేను నమ్మేది అయితే ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు కూడా క్వార్టరీ ఉంది కదా, అన్న ఎవరికైనా క్వార్టరీ ఉంటుంది, లీడర్ ఉన్న తర్వాత క్వార్టరీ ఉంటుంది. దానికంటే కూడా నన్ను నిజాయితీగా మాట్లాడుకుంటే సహజంగా ఏమవుతాయి అంటే సార్, ఈ చుట్టూ ఉన్న వ్యవస్థల్లో అల్టిమేట్గా నిర్ణయాలు లీడర్ ఉంటాయి తప్పితే ఎవరు చిన్నపిల్లలు కాదు మీ కదా. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందా లేదా? ఉండదని బయట అంటారు, నిజమేనా? సార్ ప్రజాస్వామ్యం అత్యధికంగా ఉన్నది తెలుగుదేశం కంటే కూడా 3 రెట్లు 4 రెట్లు మా పార్టీ. అంటే మీ పార్టీ నాయకుడు 9 to 5 జాబ్ చేస్తుంటారు, ఆ తర్వాత పని చేయరు. ఇప్పుడు వీక్లీ 4 days పని చేస్తున్నారు, మిగతా 3 days పని ఫోన్ చేయరు. చేయండి, ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మాట్లాడతారు, ఆయన ఫోన్ నెంబర్ లేదు కదా. ఎవరు చెప్పారు? ఫోన్ నెంబర్ లేదు కదా, నా ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు ఓపెన్గా ఫోన్ నెంబర్ లేదని. ఆయనకు ఫోన్ లేకపోతే పక్క వాళ్ళకి అందరికి ఫోన్ లేక ఉన్న ఆయన జైల్లో ఉన్నాడు కదా. ఇక ఇంకోటి రాడేంటండి? జైల్లోకి వెళ్తే ఇంకోటి రాడా? భలేవాళ్ళు అండి మీరు. సో ఫోన్లో అయినా మాట్లాడవచ్చు అనమాట. నేను ఇన్నిసార్లు మాట్లాడాను, 10వ పేక మాట 11 పేరునానికి కొంచెం ప్రత్యేకమైన పేరు నాని పోటుగాడు ఏంటండి? పేరు నానికి ఏముంది? పేరు నానికి ఏముంది? ఏమి లేదు. నాకు నిజాయితీగా ప్రేమించే లక్షణం అంతే. నేను మామూలుగా అయితే పెద్ద ప్రాముఖ్యత లేనివ్వండి, నేను పార్టీలో పెద్ద మేధస్సు ఉన్నవాడిని, లేకపోతే సలహాలు ఇచ్చేంత సినిమా నా దగ్గర లేదు. కానీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పోటీ మీరేనంట కదా, సజ్జలు రీప్లేస్ చేయబోయేది పేరు నాని అంటారు కదా. నిజమే సార్, మనకి ఎందుకు సార్ ఇవన్నీ అట్లాంటి ఆలోచన? నిజమా కదా చెప్పండి. ఏమండి సజ్జల రీప్లేస్ నిజంగా సార్, పాపం సజ్జల రామకృష్ణ అంత సమయం నేను ఇవ్వను సార్ అసలు. ఎవరికి? ఆయనకి ఇవ్వరా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అసలు అంత సమయం నేను మొత్తం ఇల్లు ఎక్కడ కూర్చుంటాను? నాకు అసలు నేను అసలు అంత ఒక గదిలో కూర్చొని లేదా ఒక రూమ్లో ఆఫీసులో కూర్చొని పనిచేశారు. ఇప్పుడు మీరు దానికోసమేనంట కదా మొన్న ఎన్నికల్లో పోటీ చేయకుండా మీ అబ్బాయికి టికెట్ ఇప్పించి మీరు వెళ్ళి అక్కడ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సజ్జల రామకృష్ణాన్ని రీప్లేస్ చేయడం కోసం ఇదంతా జరిగింది. సరే దురదృష్టవశాత్తు మొత్తం తారుమారైంది కాబట్టి మీరు మళ్ళీ సేమ్ బందర్ రాజకీయంలో బిజీ అయిపోయారని. మీరు కావాలంటే పార్టీ వాళ్ళని అడగండి, ఎవరన్నా అడగండి. మీకు సమాచారం ఇచ్చిన వాళ్ళది పొరపాటు. నేను ఏ రోజు అక్కడ కూర్చోవాలి, అక్కడి నుంచి నేను ఏదో నడపాలని అసలు నా తత్వానికి అక్కడ కూర్చోవడం కుదరదు. అంటే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి, పేరు నాని అండ్ చెవిరెడ్డి ముగ్గురు మధ్య సీరియస్ పోటీ నడిచింది. సజ్జలు నిలబెట్టుకుంటున్నారు, చెవిరెడ్డి జైలుకి పోయారు, పేరు నాని ఇంకా రెడీగా ఉన్నాడు. సార్ ఏం కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంటే అంత సమయం అంటే ఆయన విలేకరుగా, ఎడిటర్గా ఇవన్నీ ఏంటంటే కూర్చుని నడిపాడు. నా వల్ల కాదు అసలు. మామూలుగా 10 నిమిషాలు లేకపోతే గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొలిటికల్ క్లాస్ చెప్తున్నా కూడా ఎప్పుడు వదిలితాడో వెళ్ళిపోదాం అనుకుంటాను. అసలు ఎక్కువసేపు రూమ్లో కూర్చోను, ఇక్కడ బయట అరుగుల మీద కూర్చోమన్నా, సోలుగోబులు చెప్పుకోమన్నా, టీ స్టాల్ దగ్గర కూర్చోమన్నా, జనాలతో మాట్లాడుతుంటే అదొక సరదా నాకు. నేను కూర్చుని ఆర్గనైజేషన్ నడిపేంత ఓపిక తీరిక నాకు లేవు. బందర్ నియోజకవర్గం మీదా మీ అబ్బాయిదా? 100% ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయిని క్యాండిడేట్గా పెట్టాడు, అయిపోయాక ఇన్ఛార్జ్గా కూడా అనౌన్స్ చేశారు. మరి మీ అబ్బాయిని వదిలేసి రాజకీయం అంతా మీరు చేతిలో, మీరు ప్రకాష్ రాజా అంతా మీ అబ్బాయి చేతుల్లో, అంతా మీ చేతుల్లో బందీ అయిపోయి పనిచేస్తుంటాడు. ఆ ప్రకాష్ రాజు కాబట్టి మామూలుగా ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు, లేకపోతే డైరెక్షన్ ఇస్తాడు కాబట్టి హీరోకి కూడా ఎవరికి ఆయన ఉన్నాడు కుర్రాడు, ఆయన పేరు సార్ సిద్ధార్థ్ ఊరికి యాక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మామూలుగా తండ్రి కొడుకు ఎవడు రా చేయి పట్టుకుంటే సినిమా డైలాగ్ బాగా చెప్తున్నారు కదా, పోకిరి డైలాగ్స్. కొడుకులు ఎవరు, ఏ కొడుకు కూడా ఇవాళ తరం మారిపోయింది సార్. ఎవరికాడు ఇండిపెండెన్సీ కోరుకుంటారు, భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా. అవును, నాకు ఎన్నికలకు ముందు మీరేమన్నారు, నేను రిటైర్ అయిపోతాను ఇక అయిపోయింది అని అన్నారు. మరి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, రోజు అయిన దానికి కాని దానికి బయటకు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు తిడుతున్నారు. దండం పెట్టి ఓటు అడుక్కోను, ఓటు అడగను 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. అంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా, మళ్ళీ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే ప్రేమ, గౌరవం, లేకపోతే ఇండివిజువల్గా వైఎస్ జగన్ మీద మీకు అంత? నాకు ఇండివిజువల్గా అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. రాజశేఖర రెడ్డి గారు మరణించాకే మొదటిసారి నా జీవితంలో జగన్మోహన్ తెలుసా లేదా అనేది పాయింట్. రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే మీకు ఆయన మీద ప్రేమ, గౌరవం, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డికి అయితే మీకేం లేదా? ప్రేమ మొదలైంది అలాగే, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే ప్రేమ మొదలైంది. తర్వాత చూసి మాట్లాడి ప్రేమ పెరిగి ఉండొచ్చు అంతే. దాంట్లో మీరు వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మీకు అస్సలు
వాలంటరీ కంట్రిబ్యూషన్. సో రేపు మళ్ళీ 2029కి ఏం ప్లాన్ లేవు? అసలు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయమని మా 7 ఇన్ఛార్జీలు అడుగుతున్నారు, నా కొడుకు తప్పితే 6 ఎంపీగా పోటీ చేయమని. నేను చేయనని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు అడిగాడు నన్ను, నేను కాదన్నాకే బయటకు ఇచ్చారు. క్యాండిడేట్ లేక మీకు పోటీ చేయమని ఉంటారు. లే కాదని ఎందుకు లేదు, పోటీ చేశారు కమ్మన్నా, ఏదో తీసుకొచ్చారు. క్యాండిడేట్ లేకేం కాదు, ఉన్నాయనకి ఏమనని పంపిస్తే లేదంటారు మీరు పల్లెలు, ఉన్నాయనకి ఏమనని పంపించాడు. సో చాలా మందిని పంపించాడు బయటికి, 2029 ఎవరైనా చాలా మందిని పంపించాడు. అందుకే కదా ఓడిపోయింది, 11 సీట్లు సార్ వచ్చాయి. చాలా తప్పు. ఇచ్చినప్పుడు ఎట్టగా వీళ్ళే పోటుకెళ్ళానా ఏంటి? అది వీళ్ళే పోటుకెళ్ళానండి అంటే రాజకీయాల్లో మీరు ఇందాక నుంచి రాజకీయాలు ఎలా ఉండాలో చెప్తున్నారు కదా. రాజకీయాల్లో మోనార్కిజం ఉండకూడదు, రాజకీయాల్లో ఒక పట్టు విడుపు ఉండాలి, వెన్నుపోటు ఉండకూడదు. ఏమండి దాన్ని ఏమంటారు, మోసం చేయడం ఉండకూడదు, దగా చేయడం కూడా ఉండకూడదు. వాటితో పాటు ఇవి కూడా ఉండకూడదు, పట్టు విడుపు ఉండాలి, నాయకుల్ని నాయకుల్లాగా చూడాలి. అదే సందర్భంలో డోంట్ కేర్, మీరు ఉన్న ఒకటే పోయినా ఒకటే అనకూడదు, ఇవి కూడా ఉండాలి కదా. మీరు ఆల్రెడీ బయటికి వెళ్ళి నా శత్రువులతో మీరు తిరుగుతున్నారండి, కూర్చొని రహస్యంగా తలుపులేసుకు మాట్లాడి వస్తున్నారు బయటికి. నేనేం చేయాలి మిమ్మల్ని? అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటే లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేసి, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అటాచ్మెంట్ అండ్ ఎమోషన్ జగన్మోహన్ రెడ్డికి లేవు కాబట్టి వీళ్ళంతా వెళ్ళిపోయారు అనుకునే వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు? సార్ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఏ పార్టీ అయినా అది శాతం పెరుగుతూ వచ్చేస్తుంది. ఇవాళకి దాదాపుగా 90-95% మంది అవకాశవాదంతోనే ఉన్నారు. అవసరం ఉంటే దాంట్లో ఉంటారు, నాకు భవిష్యత్తు ఉంటే దాంట్లో ఉంటారు, నాకు భవిష్యత్తు లేదు అనుకుంటే ఎవడు దాంట్లో ఉండే కుటుంబ సభ్యులైనా, సొంత చెల్లెలైనా, సొంత తల్లి అయినా, పార్టీ నాయకులైనా, ఎంపీలైనా, పెన్ నాని అయినా, ఈ విశ్వంలో అంటే ఈ భూమి మీద కాదు అంతరిక్షంలో కూడా, ఈ విశ్వంలో అధికారం, సెలబ్రిటీ స్టేటస్, అంటే అధికారానికి ఇవన్నీ పర్యాయ పదాలు, సెలబ్రిటీ స్టేటస్, గుర్తింపు, ఇట్లాంటివన్నీ. అధికారాన్ని మించిన మత్తు పదార్థం ఇంకోటి లేదు. ఆ మత్తుకి బానిసగానాడు ఆఖరికి అంతరిక్షవాసులు కూడా కాదు, జీవులు కాదు, చీమలు, దోమలు, పుళ్ళు, సింహాలు, తేనెటీగలు, ఏదైనా సరే ఆ అధికారం అనే దాంతో బలహీనతే అందరికీ. అదో పెద్ద మత్తు పదార్థం, ఆ మత్తుకు అందరూ బానిసలే. ఆ మత్తులో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. వచ్చేసా కాబట్టి పోటీ చేయని చెప్పాను. మీరు కాదు, మీ పార్టీ ఎలక్షన్ అయ్యకుండా అడిగాడు, ఈసారి నువ్వే పోటీ చేయమని. నేను చేయించాలని, ఇప్పుడు 29కి నువ్వే ఉండాలన్నాడు. నేను ఉన్నాను సార్. సో ఎందుకు మీరు డిటాక్స్ ఏమైనా తీసుకున్నారా మత్తు పదార్థాన్ని నుంచి? వైరాగ్యమే, నాకు వద్దు అలా. అంటే చేయగలిగినంత చేసాం, ఏముండదు చచ్చేదాకా ఎందుకు ఇదంతా అనేది. ఏదో మామూలుగా అయితే ప్లానింగ్ అయితే ఏదో కుటుంబంతో అట ప్రశాంతంగా ఫ్రెండ్స్తో కూర్చొని సొల్లు కౌరులు చెప్పుకుంటా, పొద్దున్నే లేచి నేను మా ఆవిడ చెట్టు కింద కాఫీ తాగుతా, ఇట్లాంటి ఏవో కళ్ళగా అన్నాం. కాకపోతే కొడుకు రాజకీయాల్లోకి వచ్చి మొత్తం మా కళ్ళని ఒక దెబ్బేసాడు. మళ్ళీ నిర్మాణం చేసుకుంటున్నాం, పేకమేళలా కూలిపోయింది. కొడుకు రాజకీయాల్లో రాకపోతే 100% ఏమన్నా ఉంటే ఇది ఎన్నాళ్ళు దాగలేము. సో మీ రిటైర్మెంట్ లైఫ్కి బెస్ట్ ఆఫ్ లక్. రిటైర్మెంట్ లైఫ్ ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీ కాదు, దట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీ కాదు. వద్దో లేదో చూద్దాం. మీరు రిటైర్ అయితే మీతో పాటు మేము కూడా రిటైర్మెంట్ లైఫ్లో జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు. థ్యాంక్ యూ.